తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మేడారం జాతర గిరిజనుల జాతర, అతిపెద్ద జాతర. కరెక్ట్ గా ఇంకొక 2-3 రోజుల్లో ప్రారంభం కాబోతోంది కాబట్టి ఫస్ట్ అసలు మేడారం పోకంటే ముందు గట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి భక్తులందరూ ఈడ అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మ దీవెనలు తీసుకొనే పోతూ ఉంటారు. అసలు ఈ ఆనవాయితీ ఎందుకుంది ఏంది మాట్లాడడానికి మనతో పాటు గట్టమ్మ దేవస్థానం పూజారి ఉన్నారు. మనతో పాటు పూజారి గారు, ఎందుకు ఇట్లా గట్టమ్మ దేవస్థానంకి వచ్చినాకనే మేడారంకి ఎందుకు పోతారు భక్తులు? మొదటి మొక్కు గట్టమ్మకి ఎందుకు మొక్కుతారు అంటే మేడారం పోయి 2 సంవత్సరాలకు ఒకసారి మన మొదటి మొక్కు కొబ్బరికాయ కొట్టుకొని పిల్లాజల్లతోని మేడారం పోయి చల్లగా రావాలని మొక్కుకుంటారు. కంపల్సరీ ఏ బస్సు అయినా సరే ఏదైనా సరే ఈడ ఆగిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాతనే పోతున్నారు. అదే మేడం, మొదటి మొక్కు ఫస్ట్ గట్టమ్మని దర్శించుకొని పోవాలంటే మేడారం చుట్టూ 7 గట్టమ్మలు ఉంటాయి. ఎట్టించి వచ్చే వల్ల కానీ మొదటి గట్టమ్మ ఈ గట్టమ్మ కనుక ఇటు ఈ ఏరియా నుంచి తీసుకొని పోయేటప్పుడు మొదటి మొక్కి పోకి చల్లగా పోయి చల్లగా రావాలి. 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్కకు మొక్కులు చెల్లించుకోవాలి. మొదటి మొక్కు అని కంపల్సరీ కొబ్బరికాయ కొడతారు నాణ్యమతిగా. అమ్మకి ఏం పూజలు జరుగుతాయి మామూలుగా కొబ్బరికాయలు, కోళ్ళు, యాటలు అన్ని చేస్తాం. మేము ఈడ కూడా చేస్తాం. మేము ఎదురు పిల్ల పండుగ కూడా మొన్న 21 చేసినాం. ఆడ మండగలికి పండుగ ఆడ అంటారు, ఎదురు పిల్ల పండుగ ఈడ అంటారు. ఈడ పండుగ జరుగుతాయి. ఆడ ఈడ సేమ్ కానీ డేట్లు సేమ్ ఉంటాయి, అన్ని సేమ్ ఉంటాయి. ఇప్పుడు జాతర అమ్మవారి దగ్గర మేడారం జాతర జరిగినప్పుడు ఈడ గట్టమ్మ దగ్గర ఏం పూజలు చేస్తారు? ఈడ పూజలు మన ఎదురుపిల్ల పండుగ పూజలు చేసినాం. మా సాంప్రదాయం ప్రకారం ఏం పూజలు ఉంటే ఆ పూజలు చేసినాం. అట్టనే పూజలు కంటిన్యూషన్ నడుస్తూ ఉంటాయి. జాతర టైంలో కూడా బగ్గ జనాలు కూడా మస్తుగా వస్తారు కదా. జాతర టైం కూడా ఇక్కడికి దర్శనం చేసుకుంటే అక్కడికి పోరు మేడం. ఈడ కంపల్సరీ మొదటి మొక్కు మొక్కుకొని చల్లగా పోయి చల్లగా రావాలి, ప్రయాణం సాగాలి, మేడారం పోయి మొక్కులు చెల్లించుకొని ఇంటికి చేరాలని పోతారు మేడం. ఇప్పుడు అమ్మవారి గద్దెలు అవన్నీ కూడా పునరుద్ధరించిండ్రు కదా ఈసారి. ఈడ గట్టమ్మ కాడ ఏమైనా చేసిండ్రా? ఈడ ఏం చేయలేవు. ఆ పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం కనుక మినిస్టర్ గారు, కలెక్టర్ గారు దాని తర్వాత చేద్దామన్నారు. అది ప్రాజెక్ట్ అందుతలేదు. దాని తర్వాత దీన్ని కూడా చేద్దామని చెప్పి మాకు మాట ఇచ్చారు. దీనికి కూడా డెవలప్మెంట్ చేద్దామన్నారు. వచ్చే 2 సంవత్సరాలకల్లా దీన్ని కూడా అవుతుంది. అంటే ఆ కార్యక్రమం అయ్యేసరి ఇంకా దగ్గర లాస్ట్కి వచ్చింది. ఆ మూమెంట్ లో అయితే 2 ఒక్కసారి కావు, నెక్స్ట్ సార్ వరకు చేసేస్తామన్నారు మంత్రి గారు మాట. ఎంత మంది దర్శించుకుంటారు మీ అంచనా ప్రకారం? ఇక ఈ వారమే ఉన్నది కదా, వారం ఉన్నది. ఎంతమంది అంచనా మీ అంచనా? మేడారంగు పోయే మంది కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు. ఆడ 50 లక్షలు అయితే ఇక్కడ 30 లక్షలు దర్శించుకుంటారు. అంటే చుట్టుపక్కల నుంచి 4 పక్కల నుంచి వస్తుంది. ఇది ఒక పక్క నుంచి వస్తుంది కనుక ఇక్కడ 30 లక్షలు అయితే ఆడ 50 లక్షలు వస్తుంది. అట్లా ఉంటది. దానికి దీనికి కొద్దిగా తేడాలే ఉంటది. కొద్దిగా తేడాలే ఉంటది. 1 కోటి మందికి పైనే దర్శనం చేసుకుంటారని ఒక అంచనా ఉన్నది. ఇప్పుడు 50 లక్షల మంది వస్తారు. వీటికి 50 లక్షల పైన వేస్తారు. 50 లక్షల పైన వేస్తారు. 70% ఇక్కడ దర్శనం, 100% ఆడ. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి అటు నుంచి వస్తారు, ఇటు రారు కనుక ఈ రూట్ పెద్ద రూట్ కనుక ఇటు నుంచి వస్తారు. ఇప్పుడు ఈడ అమ్మవారికి మొక్కుకొని మళ్ళా సేమ్ అదే మొక్కు ఆడ అమ్మవారికి ఆడ మొక్కుతారు. ఇక్కడ ప్రయాణం సాగాలి. మేము 2 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాను తల్లి చల్లగా ఉన్నాం కనుక మేము మొదటి మొక్కు కొట్టి వాళ్ళ కోరికలు తీర్చుకొని వస్తారు. అట్లా దానికోసమే గట్టమ్మ దేవాలయం. అది మొదటి మొక్కు ఈయనే ఉంటది. గట్టమ్మ దేవస్థానం దగ్గరనే కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే మళ్ళా ఆడ మేడారంకి పోయి జనరల్లీ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులందరూ. అందుకని చాలా మంది ఇక్కడ ఆగిన తర్వాతనే జాతరకు పోతూ ఉంటారు. అది గట్టమ్మ దేవస్థానం యొక్క విశిష్టత. సమ్మక్క సారక్క జాతర పక్కాగా గిరిజనుల జాతర అని చెప్తారు కానీ అసలు గిరిజనులే కాదు, ఈ వర్గం ఆ వర్గం అని ఏమీ లేదు. అసలు అందరూ అమ్మవారిని వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తర్వాత అమ్మ ఏది మొక్కినా కూడా తీరుస్తుంది అనేది ఒక గట్టి నమ్మకం. పిల్ల పాపలతోని ఒడిబియ్యం అనుకోండి, ప్రసాదం అనుకోండి, కుడకలు అనుకోండి, చీరె అనుకోండి, ఇగో ఇట్లా చాలామంది మేకల్ని కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడానికని తీసుకొస్తూ ఉంటారు. సో ఒకసారి చూడండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు ఏంది అనేది. చెప్పు. మాది ములుగు డిస్టిక్ ఉప్పేడి వీరాపురం వెంకటాపురం మండలం దగ్గర నుంచి వచ్చాం మేడం. మేకని మొక్కున్నాం, మాకు అనుకున్న జరిగింది. అందుకని మేము మొక్కు చెల్లించుకోవడానికి మా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చేసినాం. వాళ్ళు అక్కడ మిస్ అయిన అయితే అక్కడి నుంచి ఎత్తుకుంటే ఇట్లా వస్తున్నారు వాళ్ళు.
ఏంటి కోడి అట్లాగే మేకనా? అవును మేడం. రెండింటిని. రెండింటి. ఎంత మంది వచ్చారు? మేము మొత్తం 15 మంది వచ్చాం మేడం. పొద్దున ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి చూసుకుంటూ వచ్చేసాం మేడం. ఇప్పుడు ప్రతిసారి అంటే ప్రతి జాతరకు మీరు వస్తూ ఉంటారా? ప్రతి జాతరకు వస్తూనే ఉంటారు మేడం. అనుకున్న మొక్కులు ఖచ్చితంగా అయితేనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. కాకపోతే ఇప్పుడు చిన్న పిల్లడు మా కొడుకు పుట్టిన కూడా మా కొడుకుదే మొక్కిది, అందుకని తొందరగా వచ్చినాం. జాతర వచ్చినప్పుడు రష్ తట్టుకోలేము, ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాం మేము అసలు, అందుకనే వచ్చేస్తున్నాం ఇట్లా. ఇప్పుడు ములుగు వాసులు కదా, మొత్తం ప్రాంగణం అంతా మారిపోయింది, గద్దల ప్రాంగణం పూర్తిగా మారిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? ఇంకా కంప్లీట్ గా చూడలేము మేడం మేము. బాగుంది అన్నీ అయితే మొత్తం డిజైన్ కానీ అన్ని, అసలు మాకు వీటి గురించి తెలియదులే కానీ కాకపోతే చూస్తా ఉంటే కొంచెం మనకు యూట్యూబ్ లో కూడా చూసేసి మేము అర్థం చేసుకున్నాం కొన్ని. అట్లనే మా బాబుదే మొక్క అసలు, ఆయన గురించి మొక్కినాం అంతా. ఓకే అండి, మంచిగా. బాయ్ చెప్పు డాడీ, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. జోజ దండం పెట్టు, దండం పెట్టు. జై సమ్మక్క సారక్క తల్లికే, సమ్మక్క సారక్క తల్లికే జై అండి. చెప్ప ఏంటి? మేక గోట్. సో ఇట్లా చాలా మంది కూడా మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. మీరు చూడండి ఒకసారి మేకని అట్లాగే కోడిని, ఇగో వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కలిసికట్టుగా అమ్మవారి దర్శనం కోసం అని వచ్చిండ్రు. ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏం లేదు, డేరాలల్లో ఉంటారు అంతే. ఇక 4-5 రోజుల పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అట్లా ఉండిపోతూ ఉంటారు అనమాట. మీరు చూడండి ఒకసారి, ఇది ప్రధాన ప్రాంగణము. ఒక్కసారి చూడండి, ఇది సమ్మక్క ప్రాంగణము. ఇక్కడ చూస్తే సమ్మక్కకు సంబంధించిన ప్రాంగణం. దానికంటే ముందు నా రైట్ సైడ్ ఒకసారి చూడండి, తులాభారం. మనం ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరైనా సరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి చాలా మంది బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారు. సో బంగారం సమర్పించాలి అని అంటే ఇక్కడికి వచ్చి ఎంత ఎత్తులో బంగారాన్ని సమర్పించాలనుకుంటున్నారు అట్లా సమర్పించి వెళ్తూ ఉంటారు. ఇగో ఇదంతా కూడా మనం చూస్తే ఇది బెల్లం. అట్లాగే ఇందులో మనం ఎవరైనా సరే అంటే మనం కావాలంటే మనం ఇవ్వచ్చు, లేకపోతే పిల్లలైనా ఇవ్వచ్చు. ఏ కోరిక కోరుకొని ఆ బంగారాన్ని ఇస్తాము అని అనుకుంటామో ఆ బంగారాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది. మన మొక్కులు తీరిపోతాయి అనేటువంటి నమ్మకంతోనే చాలా పెద్ద ఎత్తున మొత్తం ఈ 4 గద్దల దగ్గర ఆ పెద్ద పెద్ద ఈ బంగారం ముద్దలే మనకు కనిపిస్తూ ఉన్నాయి అమ్మవార్ల దగ్గర. ఒకసారి ఇక్కడ చూడండి, అధికారికంగా ఇక్కడనే ఏర్పాటు అంతా చేసిండ్రు. ఈడ బిల్డింగ్ అవుతుంది, ఎంత ఏంటి అనేది కొలిసి అమ్మవారికి తులాభారం వేస్తూ ఉంటారనమాట. సార్ ఇప్పటి వరకు ఎన్ని టన్నులు అమ్మింది? తెలియదు మనకి, ఇంకా తెలియదు సార్. అంటే రోజుకి వచ్చేసి 50 టన్నుల దాకా మినిమం. జాతర మొదలే కాలం కాలే, జాతర మొదలైతే డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. బెల్లం ముద్దలు మీ కాడనే ఉంటాయా? అక్కడ అమ్మవారి దగ్గర అమ్మాయి అమ్మవారి తీసుకొచ్చి కాడ పెడతాం. అంటే కేజీ అంటే మనిషిని కాడ పెట్టిన తర్వాత కేజీకి 50 రూపాయలు. అంటే రిసిప్ట్ రాయాలి. ఎన్ని కేజీలు ఉంటే అన్ని 50 ఇచ్చేయాలి. మనం ఒకటి ప్రసాదం ఇస్తాం, వెళ్ళిపోతాం. అంటే ఆ బెల్లం వాళ్ళకి ఏం మనం వాళ్ళు ఆ బెల్లం ఇక్కడ ఉంటుంది, ప్రసాదం ఇస్తాం ఒకటి. అంటే వాళ్ళు చిన్న చిన్నవి తెచ్చుకుంటారమ్మా. 50 కేలు 60 కేలు కింద అట్లా ఉన్న వాళ్ళకి ఇక్కడ తూకం రిసిప్ట్ రాసుకుంటారు, చిన్న కట్ట తీసుకొని వెళ్ళిపోతారు. సమ్మక్క సారక్క సమర్పించినము అనుకోవాలి, మనసులో అనుకోవాలి. ఎందుకంటే మరి అమ్మ దగ్గర కూడా అంతే మనం, అంతేగా. ఇప్పుడు గద్దల ప్రాంగణం అంతా మారింది కదన్నా, ఎట్లా అనిపించింది? బాగుంది మేడం, బాగుంది, వస్తుంది, బాగుంది. అంటే చాలా మంది కూడా బాగుంది బాగుంది అనే చెప్తున్నారు. ఎవరన్నా ఏమన్నా బాగాలేదు ఇట్లా ఎందుకు అని అంటారేమో అని అనుకున్నామని ఏడట్లా లేదమ్మా. అంటే కొద్దిగా గేట్లకు తేడా ఉంది, గేట్లు కూడా చేశారు. గేట్లు ఇంత ముందు ఎడల్పు లేవు, కొద్దిగా ఉంటే ఇప్పుడు ఎడల్పు చేశారు, బాగుంది. ఓకే. సో ఇట్లా మనం చూడొచ్చు, తులాభారం అయిన తర్వాత ఇగో ఇక్కడ నుంచి మనకు పూర్తిగా
అమ్మవారి గద్దెలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అటు వెళ్దాం, ఒకసారి అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ సమ్మక్కకు సంబంధించిన గద్దె దగ్గర మనం ఉన్నాం. ఒకసారి లోపలికి పోదాం. ఇప్పటికే సార్ ఎంతమంది భక్తులు వస్తున్నారు సార్? ఎప్పుడు అంటే మామూలుగా ఈ రోజు రొటేషన్లో అయితే ఒక 50 నుంచి 60 వేల మంది కనుక రావచ్చు. ఇలా తగ్గిండ్రు కదా సార్ కొంచెం? కొంచెం ఈ రోజు తగ్గిండు. నిన్న మొన్ననైతే ఫుల్గా వచ్చాను, ఫుల్ ఉండే. రేపటికెళ్ళి కూడా ఫుల్ అవుతారు. రేపు సండే, ఎల్లుండి మండే హాలిడే అవుతుంది, 26 జనవరి. ఈ 2 days హాలిడేస్ వస్తాయి కాబట్టి ఈ రోజు నుంచి వెళ్ళే ప్యాక్ అయిపోతా అంటారు పబ్లిక్. ప్యాక్ అయిపోయి రేపు ఎల్లుండి ఫుల్లే ఉంటారు. ఇక మెయిన్ జాతర బుధవారం నుండి శనివారం వరకు ఇక కంటిన్యూషన్ ఉంటుంది మేడం. అంటే ఈ 3 అవి 4 7 days 1 week ఖచ్చితంగా ఫుల్ రష్ ఉంటుంది మేడం, ఫుల్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి చూడండి. మనం అడుగు పెట్టింది ఇప్పుడు సమ్మక్క గద్దె దగ్గర మనం ఉన్నాం. ఒకసారి ఇక చూడండి ఎంత రష్ ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. కానీ నిజంగా అంటే భక్తులు కొంచెం తిరిగేలాగానే ఇప్పుడు కనిపిస్తుంది, కానీ రేపటికెళ్ళి మాత్రం ఇట్లుండదు. మొత్తం అసలు ఫుల్ ప్యాక్ అన్నమాట. మొత్తం భక్తులు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. అట్లా అమ్మవారికి బెల్లం సమర్పిస్తూ ఉంటారు. ఒకసారి చూడండి, పెద్దది బెల్లం ముద్ద. ఒకసారి చూడండి, అది ఒకవేళ అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్నా ఇట్లా జస్ట్ ముట్టి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటారు, ఆరు పక్కకు తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అంత స్పేస్ ఉండదు. ఒకసారి చూడండి, ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థను ఒకసారి చూడొచ్చు, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఒక్కసారి చూడండి, వెళ్ళిపోండి, రావండి. ఐఫోన్ పోయింది సార్. ఇక్కడ చెట్టు దర్శనానికి వెళ్ళినాము, ఎవరు తీశారో ఫోన్. చాలా బాధ అనిపిస్తుంది సార్. అమ్మవారి దర్శనానికి వస్తే ఫోన్ పోయింది సార్. కంప్లైంట్ ఇచ్చిర్రా? ఇయ్యలేదు సార్, ఇప్పుడే పోయింది సార్. బాధ అనిపిస్తుంది. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అందరు ఉన్నారు, దొరుకుతుంది. మీరు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ మీద నమ్మకం ఉంచుకోవాలి, అలాగే ఉంచుకుని వచ్చాము. సో ఇట్లా ఓకే, సో ఒక్కసారి చూడండి. సో ఇట్లా ఇంత రష్ లో ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదనమాట. అందుకని ఎవరైనా సరే చిన్న పిల్లలు అనుకోండి, లేకపోతే ఇట్లా ఫోన్లు, డబ్బులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే ఇట్లా మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటది. ఇది సమ్మక్కది. ఒకసారి సమ్మక్క గద్దె దగ్గర ఒక్కసారి చూడండి, ఆ రష్ ని ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ సమ్మక్క గద్దె, తర్వాత మనం వెళ్తోంది సారలమ్మ గద్దె దగ్గరికి. ఒకసారి వెళ్దాం. ఇగో సమ్మక్క గద్దెకి అట్లాగే సారలమ్మ గద్దెకి ఎంత గ్యాప్ ఉందో ఒకసారి చూడండి. అంతకంటే ముందు గజిబిజి లాగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఒకసారి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి సమ్మక్క తర్వాత సారలమ్మ. ఫస్ట్ యాక్చువల్లీ జాతరలో భాగంగా ఫస్ట్ మనకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఫస్ట్ గద్దెల మీదకి వస్తారు, తర్వాత సమ్మక్క వస్తుంది. సో ఇటు అటు పూర్తిగా హుండీస్ కనిపిస్తున్నాయి మనకు. హుండీలలో ఎవరైతే కానుకలు సమర్పించాలనుకుంటారో వాళ్ళు ఈ హుండీలలో కానుకలని సమర్పించుకుంటూ ముందుకు సాగచ్చు. ఒకసారి మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్తోంది సారలమ్మ. జాతరలో భాగంగా ఇప్పుడు సారలమ్మని ఫస్ట్ తీసుకొస్తారు. సో సారలమ్మ దగ్గరికి ఒకసారి వెళ్దాం. ఇది సారలమ్మ యొక్క గద్దె. ఒకసారి చూడండి, ఆ కర్రని ముట్టుకుంటే చాలు, ఆ ప్రదేశాన్ని ముట్టుకుంటే చాలు అని భక్తులు ఎంత పెద్ద ఎత్తున అమ్మవారి ప్రదేశాన్ని, అమ్మవారి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని తాకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అమ్మవారు కేవలం కుంకుమ రూపంలో ఉన్నా కూడా జస్ట్ తాకితే చాలు, ఆమె బొట్టు పెట్టుకుంటే చాలు అన్నటువంటిది పెద్ద ఎత్తున మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్ళి అమ్మవారికి ఒక్కసారి దండం పెట్టుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఒకసారి అమ్మవారిని తాకాలి అని అంటే ఇంత ప్రయాస చేస్తే గాని సమ్మక్క దర్శనం చేసుకున్నాం ఇప్పుడే. ఇగో కుంకుమ బొట్టు జస్ట్ తాకినా అంతే, అది నేను కూడా పెట్టుకుంటున్నా. ఇది చాలు అమ్మవారి దీవెన ఉంటది అని అంటారు. సో ఇది సమ్మక్క, ఫస్ట్ సమ్మక్క తర్వాత సారక్క యొక్క గద్దె దగ్గర మనం దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు పగిడిద్దరాజు సమ్మక్క భర్త పగిడిద్దరాజు గద్దెల దగ్గరికి మనం రాబోతున్నాం. ఒకసారి చూడండి, ఇటు అటు హుండీలు ఉన్నాయి, మళ్ళా కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఏర్పాట్లు కూడా చేసిండ్రు. ఒకసారి చూడొచ్చు, ఇది పగిడిద్దరాజు గద్దె. ఒకసారి ముట్టుకునే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం. పూజారిగా మీరు ఎక్స్పీరియన్స్ అక్కడ నాకు తెలుసు. నాకు అంత ఎక్కువ తెలియదు. చాలా బాగుంది. ఒకసారి మాట్లాడదాం. పెద్ద పూజారి ఇక్కడ ఉన్నారట. స్వామి ఎట్లున్నది, మంచి జాతర ఎట్లా సాగుతున్నది? జాతర బాగానే జరుగుతుందండి, భక్తులు బాగానే వస్తున్నాడు. ఈ 4 గద్దెలు వరుస కట్టినందుకు అందరి దేవతల సమాన దర్శనం జరుగుతుంది. మాకు నచ్చిందండి. అయినా మిమ్మల్ని అందరిని అడిగిన తర్వాతనే కదా అంతా జరిగింది. ఇప్పుడు గుడి మెలిగే మండ మెలిగే అది అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దేవుళ్ళు గద్దెల మీదకి తీసుకురావడం. బుధవారం సార్లమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల మీదకి వస్తారు. గురువారం నాడు సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తుంది. ఎందుకని ఇట్లా రాత్రి పూట అది వెనక నుంచి సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయాన్ని పెద్దలు నిర్ణయించిండు, ఇక దానికి కట్టుబడి అట్లనే జరుగుతుంది అంతే. ఇక ఇప్పుడు ఈ ప్రాంగణంలో కొన్ని తిరునామాలు ఇట్లాంటివి ఎందుకు ఉన్నాయి అనేది కూడా ఒక చర్చ. ఏ తిరునామాలు అంటే నామాలు ఉన్నాయి కదా, తిరుపతిలో ఉండే నామాలు ఎందుకు నామాలు వాటి మీద అనేది కూడా ఒక ఆ నామాలంటే పెద్ద చరిత్ర, అది మనకు తెలియదండి, అది పెద్దగా తెలుసు, ఇక మనం చెప్పలేము దానికి. ఇప్పుడు గోడల మీద ఉన్నాయి అన్నిటినీ కూడా మీ చరిత్రకు సంబంధించినవి మొత్తం అవేనా? ఇప్పుడు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దె మీదకి వచ్చినప్పుడు పడగ మీద మొత్తం గుర్తులు ఉంటాయి. ఇవన్నీ అవి దానికి సంబంధించిన భక్తి. ఇక ప్రతి ఒక్క బొమ్మకు చరిత్ర ఉంటుందండి, అది మనకు తెలియదు, మనం చెప్పలేము. ప్రస్తుతం మనం సమ్మక్క సారలక్క గద్దెల దగ్గర ఉన్నాం. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పోతున్నారు. గద్దెల రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయి. ఈసారి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. చాలా మంది భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్కారం అండి. జై తెలంగాణ. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఎంతో గౌరవప్రదమైన మన సమ్మక్క సారక్క సారలమ్మ యొక్క గద్దెల్ని, మన సీతక్క ఏదైతే మన మినిస్టర్ గారు ఉన్నారో మన ప్రజల యొక్క సౌకర్యార్థం ఎంతో బాగా, అసలు చరిత్ర పుటల్లో తిరిగి రాని ఏదైతే చరిత్ర ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సంవత్సరము మనందరికీ కూడా ఆనందదాయకంగా ఈ సమ్మక్క సారలక్క జాతర గద్దెలు, గోవిందరాజు గద్దెలు ఎలా అయితే చరిత్ర రూపంలో 100 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి అందరికీ తరఫున మా మనసులని తెలుసుకున్న గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ, అలానే మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకమైన మన సీతక్క గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ, తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలిగించాలనేసి ఆ సమ్మక్క సారలక్క ఈ అనుగ్రహాన్ని మాకు కలిగించి ప్రభుత్వం చేస్తున్న ఇక్కడ ప్రతి ఒక్క సౌకర్యార్థం
ప్రజలకి కావలసిన ప్రతి ఒక్క వాటర్ కానీ, దాని తర్వాత ఇక్కడున్న వాష్రూమ్స్ కానీ, మా యొక్క భార్య బిడ్డలకి, పిల్లలకి అందరికీ కూడా చాలా సౌకర్యవంతమైన దర్శనానికి కావలసిన పోలీస్ బందోబస్తు కానీ అన్నీ కూడా సౌకర్యవంతంగా చేసినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై సమ్మక్క సారక్క, జై తెలంగాణ, జై కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా అనిపించిందండి గద్దెలు? చాలా అసలు ఈ 1000 సంవత్సరాల చరిత్ర పుటల్ని మళ్ళీ తిరిగి రాసిన మన గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా మరియు అందులో ముఖ్యంగా మన సీతక్క ఏదైతే మన మినిస్టర్ గారు ఉన్నారో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని 150 కోట్లతోటి ఏదైతే ఇది పునర్నిర్మించారో దాన్ని చూడడానికి మాకు 2 కళ్ళు చాలట్లేదండి. చాలా ఆనందంగా ఉంది. ఇలానే ప్రభుత్వం ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందదాయకంగా చేయాల్సింది, ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో అమ్మవారు చూడాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మేడం. వెరీ ఫెంటాస్టిక్ ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేశారు మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు బాగా చేశారు. చాలా క్రౌడ్ లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే లోకల్ మినిస్టర్ కానీ చాలా వరకు ఏర్పాట్లు చాలా బాగా అద్భుతంగా చేశారు. మేడారం జాతర అంటే ఒకప్పుడు రష్ ఉండేది, బాగా ఫ్లోటింగ్ ఉండేది, ఎన్నో ఇబ్బందులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్సలెంట్గా చాలా అద్భుతంగా చిన్న పిల్లలతో కూడా రావాలంటే ఒకప్పుడు భయపడేవాళ్ళం. ఇప్పుడు ఎంత సెక్యూరిటీగా అందరూ చిన్నపిల్లలతో పాటు వచ్చి సమ్మక్కని సారక్కని దర్శించుకునే అవకాశాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అద్భుతంగా తీర్చిదిద్దింది. థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, అలాగే లోకల్ మినిస్టర్ సీతక్క గారికి, అలాగే కొండా సురేఖ గారికి, లోకల్గా ఫర్దర్గా టెంపుల్ సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గద్దెలు ఇట్లా ఉంటది, గద్దెలు ఇంత బాగా కనిపిస్తాయి? నేను లేదు మేడం, యాక్చువల్లీ నేను ప్రతి ఇయర్ వస్తా, అంటే ఇయర్ బై ఇయర్. నేను మాది ప్రాపర్ వరంగల్, నేను జాబ్ పరంగా వృత్తిపరంగా హైదరాబాద్లో ఉంటా. 2 yearsకి ఒకసారి వస్తూ ఉంటా. కానీ ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా ఎప్పుడు అయినా ఇంత లేదు, ఇంత అద్భుతంగా ఈ కట్టడాలు కానీ ఆ సమ్మక్క జాతర వాళ్ళ టైంలో ఇలాంటి అద్భుతమైన శిల్పాలు కానీ ఇలా ఏర్పాటు చేసి ఇంత అద్భుతంగా నిర్మించడం అనేది అంటే కాంగ్రెస్ పార్టీకే అది సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిందే కంపల్సరీ. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం మాత్రము కాంగ్రెస్ గవర్నమెంట్కే చెల్లింది మేడం. చాలా అద్భుతంగా ఉంది. 7కెళ్ళి వచ్చినావమ్మా? వరంగల్ బాగా మంది వరంగల్కి వెళ్ళి వచ్చిర్రు. అంటే దగ్గరున్నదని అట్లా వచ్చిర్రా లేకపోతే అమ్మల మీద ప్రేమనా? అమ్మల మీద ప్రేమతో మేము వచ్చే తీర్థం తాగినప్పుడల్లా వస్తాం. అంతేనా? ఖచ్చితంగా వస్తాం. ఎట్లా అందరితో కలిసి వస్తారా? అందరం మా కొడుకులు కోడళ్ళు అందరం కలిసి వచ్చినాం. మరి 3 రోజుల పాటు ఉంటారా? ఒక్కొక్కసారి 3-4 రోజులు ఉంటాం. ఓకే. సోమవారం చిన్నపిల్లలు నిన్న వచ్చినాం మేము. అచ్చా, ఓకే. ఒడిబియ్యం కట్టినవా? ఒడిబియ్యం కట్టినా అంటే అమ్మవారికి మొక్కు చెల్లించినవా లేకపోతే మొక్కినవా? చెల్లించినాం, మొక్కి చెల్లించినాం. మరి అమ్మ ఏది అడిగినా తీరుస్తుంది అని అంటారు. మరి నీ కోరికలు తీరినాయి. ఇప్పుడు ఎట్లుంది మరి? గద్దెలన్నీ మారిపోయినాయి కదా, ఎట్లా బాగుంది? మంచిగా ఉంది. బాగుందా? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది, సంతోషంగా ఉంది. మరి కొత్తకొండ ఎర్రబెల్లి, కొత్తకొండ మండలం ఎర్రబెల్లి గ్రామం. మాకు సమ్మక్క సారక్క అంటే మాకు చిన్నప్పటి నుండి ఇష్టం. మా అమ్మ కోరుకుంటేనే మేము కూడా కోరుకున్నాం. మేము అందరం వచ్చినాం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. మాకు మంచిగా అనిపించినా మా మన్మడు ప్రతి సంవత్సరం వస్తాం. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. ప్రతి సంవత్సరం. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. ఎట్లా తెలిసింది తల్లి గురించి? ఇది ఫస్ట్ టైం రావడం. ఎట్లుంది? బాగా అనిపించిందా? చాలా బాగుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఇట్లుండొచ్చు అని? లేదు. యా మ్యామ్. ఏ నుంచి వచ్చారు మ్యామ్? హైదరాబాద్ నాచారం. ఓకే. ఎట్లా తెలిసింది సమ్మక్క సారక్క అంటే మా అత్తయ్య చేసేది సిన్స్ 50 years నుండి. 50 ఏళ్ల నుంచా? తను అంటే ఒకప్పుడు ఇక్కడ చెట్లు ఉండేటివి. అవును. ఆ కాలం నుండి మా అత్తయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు. తన నుండి ఇది మేము ఆనవాయితీగా ప్రొలాంగ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాము, అమ్మవారికి మా పిల్లల ఎత్తు బంగారం సమర్పించుకుంటాము, ఓడిబియ్యం పోస్తాము. అమ్మవారు అనుకున్నది అంటే నేను అనుకుంటాను, పాపకి లాస్ట్ టైం H1 వీసా పడాలి, F1 వీసా అనుకున్నాను, పడింది. ఈసారి అమ్మవారికి H1 వీసా పడాలి అమ్మాయికి అని చెప్పి వచ్చాను. అమ్మాయి పెళ్లి కావాలనుకున్నాను, పెద్ద అమ్మాయిది అయ్యింది. అల్లుడు ఎత్తు బంగారం సమర్పించుకున్నాను లాస్ట్. ఈసారి అమ్మాయికి H1 వీసా పడాలి, అమ్మవారిని కోరుకున్నాను, నెరవేరుస్తుంది అన్న ఆశతోంటే వస్తాను. కాకపోతే ఎప్పుడు గద్దె మీదకి వచ్చిన తర్వాత వస్తాను.
నేను ఒకవేళ గద్దె మీదకి రానకు ముందు వచ్చిపోయినా అంటే మళ్ళీ అమ్మవారు గద్దె మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ పిలిపించుకుంటాను. ఇయర్ అంటే వచ్చినప్పుడు ఆమె వచ్చినప్పుడు నేను కంపల్సరీ 2 times విజిట్ అయిపోతాను. మరి అది అమ్మవారి మహిమ అనుకుంటాను. ముందు వస్తారు అమ్మవారు, నేను ముందు మా వారుండి క్రౌడ్ ఉంటుంది, ముందు వెళ్ళిపో అని పంపిస్తారు. వస్తాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ తల్లి కూతురు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి వెళ్తాను. 50 సంవత్సరాలంటే మ్యామ్ అసలు ఎవరికి కూడా సమ్మక్క సారక్క అనేది తెలియదు. ముందు నుంచి మీరు వచ్చిండ్రు. మా అత్తయ్య గారు వచ్చేవాళ్ళు, మా అత్తయ్య గారు, మామయ్య గారు, మా వారు చిన్న అప్పుడు కిడ్స్, దే ఆర్ కిడ్స్, కో సిస్టర్స్, మేము అందరం వస్తాం. ఎప్పుడు వచ్చి మొక్కు చెల్లించుకొని పోతాం. అసలు ఈ రోడ్స్ కానీ ఇంత ఏమీ లేదు. మా అత్తయ్య చెప్పేది ఈ ఎర్రమట్టితో ముద్దల్లా కట్టి పొయ్యి పెట్టి ఉండేదంట. అంత వెయిట్ ఆపేది అమ్మ మహిమ అని చెప్తారు. చాలా చేంజెస్ వచ్చేసినాయి. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. నేను వస్తున్నప్పటి నుండి కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మ్యామ్ మీరు ఒక్కళ్ళే వస్తారా? మీ పిల్లలు ఎప్పుడైనా వీలున్నప్పుడు వచ్చి మా పిల్లలు కూడా వస్తారు. మా జాతర టైం అప్పుడు మాత్రం రాలేదు. లేదు, పిల్లలు జాతర టైంలో కూడా వస్తారు. చిన్నమ్మాయి యూఎస్లో ఉంది, పెద్దమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంది. లాస్ట్ ఇయర్ పెద్దమ్మాయి అల్లుడు కూడా వచ్చారు, వాళ్ళది కూడా తులాభారం ఇచ్చేళ్ళాను. ఈసారి చిన్నమ్మాయిది మొక్కాను, లాస్ట్ ఇయర్ రెఫ్ అని, ఈసారి తులాభారం ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ అమ్మవారిని వేడుకున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి ఆమె మొక్కు చెల్లించుకొని వెళ్తాను. సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా ఇప్పుడు మనం చూస్తోంది గద్దె దగ్గర ఉన్నటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రకే ఇప్పుడు అమ్మవారి స్వరూపమైనటువంటి ఆ కుంకుమని తీసుకొచ్చి ఇక్కడే ప్రతిష్ఠిస్తారు. సో 4 రోజుల పాటు ఈ మహాజాతరలో భాగంగా ఇదే కీలక ఘట్టం. మీరు చూడొచ్చు, అమ్మవారి రాకంటే ముందే ఇంత పెద్ద ఎత్తున అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు చూడండి, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అమ్మవార్లకి పసుపు కుంకుమలు అట్లాగే బెల్లం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి భక్తులను మనం చూడొచ్చు. మొత్తం చుట్టూరుగా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఈ ప్రాంగణం అంటే మొత్తం అంతా కూడా సుందరీకరించిన తర్వాత, ఆధునీకరించిన తర్వాత, కొత్తగా రూపుదిద్దుకున్న తర్వాత చాలా కొత్తగా కనిపిస్తోంది. అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. మీరు చూడండి, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తున్నారు, చీరే సారే సమర్పిస్తూ ఉన్నారు, అట్లాగే బెల్లం సమర్పిస్తూ ఉన్నారు. ఎన్నెన్ని కిలోల బెల్లం అమ్మవారికి సమర్పిస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ అమ్మవారి స్వరూపాన్ని అంటే కుంకుమని ఎక్కడైతే పెడతారో, అమ్మవారు ఎక్కడైతే గద్దె పైనకు వచ్చి ఆసీనులు అవుతారో అక్కడే ఆ కర్రని తాకడానికి, ఆ ప్రదేశాన్ని తాకడానికి ఎంత పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా భక్తులందరూ వచ్చారో మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, అందరూ కూడా ఫ్యామిలీస్ తోని వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడి నుంచో, తెలంగాణనే కాదు అన్ని ప్రదేశాల నుంచి, తెలుగు రాష్ట్రాలనే కాదు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. ఎటు చూసినా మనకు భక్తులే కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి చూడండి, ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఆ అమ్మవారి ప్రదేశం ఎక్కడైతే ఉందో మెయిన్ ప్రదేశం దాన్ని పూర్తిగా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ గిరిజనులకు సంబంధించిన వాళ్ళే అక్కడ అమ్మవారి ప్రధాన ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ అమ్మవారి బొట్టు పెడుతూ ఉన్నారు. వాళ్ళు సమర్పించేటటువంటి అమ్మవారికి అన్ని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి తాకే ప్రయత్నం చేయబోతున్నాడు, కెమెరామెన్ కూడా తాకే ప్రయత్నం చేయబోతున్నాడు. అండ్ మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి నేను కూడా అమ్మవారిని తాకే ప్రయత్నం చేయబోతున్నా. సో ఇది ఒక్కసారి చూద్దాం. చాలా మంది వచ్చిర్రు. అన్న ఏడుకెళ్ళి వచ్చి వరంగల్, చాలా మంది వరంగల్ నుంచి వచ్చిర్రు. మరి ఏందో అమ్మ మిమ్మల్ని ఎక్కువ పిలుచుకుంటారు. మరి మా వరంగల్ జిల్లా అమ్మవారే కదా మాకు. మా మామగారు తీసుకొచ్చిర్రు. నేను ఏఐసిసి మిమ్మల్ని మన వరంగల్ ఆర్ఎండి కాంగ్రెస్ కమిటీ మెంబర్. నేను నా పేరు వేణు, జంజరాల వేణు.
మీకైతే తెలిసిన అమ్మవారే. అంత అమ్మవారి దయ వల్ల మేము ఇక్కడికి వచ్చేవాటి. నా వయసు 59, నేను 8 ఏళ్ళ వయసు నుంచి వస్తున్నా ఇక్కడికి. గద్దెల్ని పూర్తి స్థాయిలో మార్చేసుకున్నారు. కోరిన కోరికలు తీరుస్తుంది. నేను కూడా ఒక కోరిక కోరుకున్నాను. ఈ రోజు మా అబ్బాయి కూడా న్యూజిలాండ్ నుంచి వస్తున్నాడు. ఆల్రెడీ ఆ ల్యాండ్ అయ్యిండు. ఇది హాంకాంగ్ లో నైట్ వరకు వచ్చేస్తాడు. వాని కూడా నేను మొక్కుకున్నాను తప్పకుండా. ఎట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దావత్ చేసుకోబోతున్నారా? మా ఇక్కడే ఉంటాం ఇప్పుడు. 5 రోజులు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే మా అల్లుడు తీసుకొచ్చిండు ఇప్పుడు. ఈ రోజు ఆయన గురించి మేము వచ్చాము. 5 రోజులు ఇక్కడే 5 రోజులు ఇక్కడే ఉంటాం మేము. 4 రూమ్లు కూడా బుక్ చేసుకున్నాం మేము. హోటల్ ఇక్కడ 4 రూమ్లు బుక్ చేసుకున్నా. మా ఇంటి మా అక్కలు 4, వాళ్ళ పిల్లలకి ఇట్లా అంతా అమెరికా న్యూజిలాండ్ నుంచి అందరు వచ్చేస్తున్నారు. అందరూ ఇక్కడ ఉంటాం మేము. మా వరంగల్ ఏరియాలో ఏదైనా మంచి అయినా మేము ఇక్కడికి వస్తాం. అది ఓన్లీ ఇప్పుడే అని కాదు, దాదాపు ఇయర్లీ ఒక 10-15 టైమ్స్ వచ్చి ఇక్కడనే. అంటే మామూలుగా పెళ్లిళ్ళు చేసుకునే టైంలో అన్న జనరల్లీ అయితే అంటే మైసమ్మకో పోచమ్మకో ఇట్లా జనరల్లీ చేస్తూ ఉంటారు కదా. అమ్మవారికి కూడా మీరు వచ్చి సమర్పణ చేస్తూ ఉంటారా? అంటే పెళ్లిళ్ళు ఇట్లా శుభకార్యాలు ఏమైనా అంటే మొక్కుకుంటే మనకు మొక్కుంటే వస్తుంది అంతే తప్ప లేదు. మొక్కుకుంటే ఇది అయితే అమ్మ మీకు దగ్గరకు వస్తాను మొక్కుతారు కదా, వాళ్ళు కంపల్సరీ వస్తారు. జాతర టైమా లేకపోతే మిగతా ఎప్పుడైనా వచ్చేస్తూనే ఉంటాం మేము. అదే చెప్తున్నా కదా, ఒక 1 year లో 15 టైమ్స్ ఈజీగా వస్తాం మేము అందరం. జాతర అప్పుడు కంపల్సరీ రావాల్సింది. ఇప్పుడు ఇవాళ మా టూర్ స్పాన్సర్ మా తమ్ముడు. తెలిసి కానీ తెలియ కానీ తప్పులు చేసినా కూడా ఈ అమ్మవారు ఏంటంటే నేను మీ ఎంబడే ఉన్నా అన్నాడు అనుకుంటారు ఇద్దరు, సమ్మక్క సారక్క. మీరు ఎన్ని తప్పులు చేయండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తప్పులు మొత్తం పోతాయి. ఇక క్షమించు అని కోరుకుంటే నేనున్నా అన్నట్టే వస్తుంది ఆ అక్క, సమ్మక్క సారక్క. అంతా ఉంటది శక్తి అమ్మవారికి. ఈ ఊరోళ్ళేనా మీరు? కాదు, కర్నూలు మేడం. ఎట్లా ఈడ పనున్నదని తీసుకొని వచ్చిరా ఎట్లా? అవును. అవునా? మరి గద్దల దగ్గర ఎన్ని రోజుల నుంచి ఇట్లా రష్ ఉన్నది? ఇట్లా దాదాపుగా ఒక 10 రోజులకు పైన. ఇంకా 10-15 రోజులు ఉంటది కదా? ఉంటది మేడం. కానీ ఈసారి అంతగానం లేదా, లేకపోతే జాతర టైంలో వస్తుందా? ఏమో, మేము ఫస్ట్ టైం వచ్చాం మేడం. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా? అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు కదా దగ్గరగా. మాకు చాలా బాగుంది. ఎన్ని గంటల డ్యూటీ ఈడ? డ్యూటీ వచ్చేసి 24 hours మేడం. 24 hours లేదు మేడం. మేము డ్యూటీ ఎక్స్చేంజ్ చేద్దాం 6 గంటల వరకు. ఉదయం 6 నుండి 6 వరకు మేము, మళ్ళీ వేరే వాళ్ళు ఎక్స్చేంజ్ నైట్ డ్యూటీలో వెళ్తారు మేడం. సరే, సో ఇట్లా సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గర వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, బెల్లము, కొబ్బరికాయలు, అట్లాగే బియ్యం అన్ని వేస్తారు కదా. ఇక్కడ మనకి కనిపిస్తుందా? ఏమి కూడా కనిపిస్తలేదు. ఇగో ఇట్లా మొత్తం అంతా క్లీన్ చేసి ఇట్లా చెత్త మొత్తం అంతా కలెక్ట్ చేసి వెంటనే బయటికి తరలిస్తుండ్రు. వీళ్ళందరూ కూడా కీలకం ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు. యాక్చువల్లీ ఒక్కసారి చూడండి, ఇసుక వేస్తే రాలనంత జనం అంటాం కదా, అట్లనే అమ్మవార్ల గద్దెల దగ్గర దర్శనం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ మనము చూడొచ్చు. ఒక్కసారి చూడండి ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, అటు ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ బార్డర్స్ దగ్గర అన్ని దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున చాలా మంది అమ్మవార్లని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. పగడిదరాజు గద్దె నుంచి మనం ఇప్పుడు గోవిందరాజు గద్దె దగ్గరకు వచ్చినాం. ఇగో ఇట్లా చాలా మంది తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఒక్కసారి చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? ఏం సమర్పించారు అమ్మకి? బంగారం. ఓకే, అంటే జాతర జరిగినప్పుడల్లా వస్తారా? ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతిసారి వస్తారు. అమ్మకి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మకి మొక్కలు చెల్లించుకుంటాం. ఎట్లా అనిపించింది? ఇట్లా బాగుంది. నమ్మకమే. అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందా? ఏది మొక్కుతే అది జరుగుతుంది. మాది కొత్తగూడెం అండి. కొత్తగూడెం మేము అనుకున్నది జరుగుతుంది. బంగారం మా మనవనెత్తు, మనవరాలెత్తు, మా కోడలెత్తు బంగారం తెచ్చి చేసినామమ్మ. మాకైతే తల్లి మంచిగానే చూస్తాను. ప్రతిసారి వస్తానమ్మా. చల్లగా చూడాలి తల్లి, పిల్లలు చల్లగా ఉండాలి. సో ఇది చాలా మంది భక్తుల కోరిక అదే అన్నమాట. అమ్మకి ఏది కోరుకుంటే అంటే ఏమంటారు దాన్ని, మంచిగా అమ్మకి నిష్టతోని మొక్కితే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుందని చాలా మంది వచ్చి చెప్పినటువంటి మాట. ఇప్పుడు మనం ఉంది గోవిందరాజు గద్దె దగ్గర. ఇక్కడ కూడా బొట్టు
పెట్టి అంటే దీవెనలాగా అందిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. సో గోవిందరాజుకి సంబంధించిన గద్దె ఇది లాస్ట్ అన్నమాట. ఈ లాస్ట్ ప్రాంగణం ఇది. సో 4 వరుసగా మీరు ఇక్కడ ఒకసారి ఇక్కడ నుంచి చూడండి. పూర్తిగా అన్ని వరుసగా మనకి ఇక్కడ నుంచి అన్ని గద్దెలు వరుసగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి చూడండి. ఇది లాస్ట్ 4వ గద్దె నుంచి మనం చూస్తే వరుసగా అన్ని గద్దెలు కూడా స్ట్రైట్ గా 4 గద్దెలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో భక్తులకు కూడా చాలా ఈజీగా ఉంది. అంటే ఒకే వరుసలో వచ్చి ఇట్లా దర్శనం చేసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంది అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు. అండ్ కొత్తగా కట్టారు కాబట్టి ఇంకా చాలా అద్భుతంగా ఉంది ప్రాంగణం అనే మాట కూడా చాలా మంది చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారి బాగుందమ్మా. సో ఇది ఒక్కసారి ఆ లైన్లోకి ఎంటర్ అయితే చాలు. ఆ తర్వాత వరుసగా 4 గద్దెల్ని దర్శించుకొని మనం ఇలా సునాయాసంగా బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇది సమ్మక్క సారలమ్మకు సంబంధించిన గద్దెలకు సంబంధించిన ప్రాసెస్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా దగ్గర ఆ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈరోజు రష్ లేదు, కానీ మిగతా టైం అప్పుడు మాత్రం దగ్గర ఒక అర్ధగంట నుంచి 45 నిమిషాలు లోపలనే అంటే ఆ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ బయటకి వెళ్ళే ప్రాసెస్ అంతా జరుగుతుంది అన్నటువంటిది మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సమ్మక్క సారక్క మహాజాతర ఎప్పుడు జరుగుతుందా, అమ్మవార్ల గద్దెల దగ్గరికి ఎప్పుడు వద్దామా, ఇట్లా చాలా కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రానే వచ్చింది జాతర, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో అరేంజ్మెంట్స్ అన్ని అయితే అయిపోయినాయి. మనతో పాటు ఉన్నారు సమ్మక్క ప్రధాన పూజారి రమేష్ అన్న, మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అమ్మ. గద్దెల ప్రాంగణం చూస్తే మాత్రం భలే చాలా అద్భుతంగా అనిపించింది. ఏమో మీకెట్లుందో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా మనసు నిండుగా అంటారు కదా, అట్లా. ఓకే, ఇన్నాళ్ళు ఎదురు చూసినటువంటి మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ శ్రీ సమ్మక్క సారక్క. మరి గత జాతరకు ఈ జాతరకు చాలా భేదాలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా 251 కోట్లు వెచ్చించి మరి గుడి పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. దీన్ని చూడటానికి ఈసారి భక్తులు కొన్ని లక్షల మంది, గత జాతరలో 140,000 ఉండే, ఈసారి 160,000-70,000 మంది, ఇంకో 25 నుండి 30 లక్షల మంది మరి సందర్శించుకునే సందర్భం తాకిడి ఉంటుంది. గత రోజులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా శ్రీ సమ్మక్క జాతర అనేది 4 వారాలు. మొదటి వారం గుడి మెలుగుట, రెండో వారం మండ మెలుగుట, మొన్న పోయిన బుధవారం, నెక్స్ట్ బుధవారం శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలకు వస్తాయి. లాస్ట్ వారం అయినటువంటి జనం నుండి వనానికి ప్రవేశం, తిరుగు వారం. ఇలా 4 వారాల యొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి చూసినట్లయితే 2 వారాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఎప్పుడెప్పుడా వెళ్దామా అన్నటువంటి రోజు మరో 3 రోజుల్లో బుధవారం నాడు మరి సమ్మక్క సారలమ్మ గద్దెలపై వచ్చేటువంటి సందర్భం. దీనికి కోట్లాది మంది భక్తులు మన దేశం నుండి, రాష్ట్రాల నుండి, నలుమూలల నుండి వచ్చేటువంటి భక్తులు. శ్రీ గిరిజన సంక్షేమ మరి ఆదివాసీ గిరిజన బిడ్డలైనటువంటి సమ్మక్క దేవత. చాలా సంతోషం ఉంది. ఈసారి డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చూడటానికి చాలా మంది భక్తులు వస్తారు. భక్తులకు నేను ఒకటే విజ్ఞప్తి, మీ యొక్క కోరికలు మీరు ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా సమ్మక్క తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే తిరిగి ఇంటికి కూడా వెళ్ళేంత వరకు హ్యాపీగా సంతోషంగా వెళ్ళాలని నేను పూజారుల తరఫున కోరుకుంటున్నాను. 4 వారాల పాటు జరుగుతుందన్న, అంటే నెల రోజులు, ఇక ఆల్మోస్ట్ నెల రోజులు. ఎంత పండగ వాతావరణం లెక్క ఉంటది కదా, ఇట్లా రోజు తెల్లవారుతుంది, రోజు ఇట్లా అయిపోతూనే ఉంటది. కానీ దేవతలు వెళ్లే రోజు ఎట్లుంటది? ఓకే, 4 వారాలంటే నెల రోజులు జరిగేటువంటి ఈ పండుగలో చివరి వారం అయినటువంటి వన ప్రవేశం, అంటే జనం నుండి వనానికి వెళ్ళేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది మా భక్తులు మా దగ్గరికి వచ్చి మా ఆశీస్సులు తీసుకున్నాయి. ఒకేసారి వెళ్ళేసరికి మరి మేడారం మొత్తం కూడా బోసిపోయి ఇంతసేపు జనంతో ఉన్నటువంటి మేడారం వనం లాగా అయిపోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విడుదల చేసినటువంటి పేపర్స్ కావచ్చు, అలా ఇలా కొంత ఆరోగ్యమైన సమస్యలు ఎదుర్కొంటాం. అయినప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఈగలు దోమలతో అయినా కూడా మాకు అలవాటే. కానీ ఒకటే, అందరు వెళ్ళి మా మిత్రులు ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాం. మీరు సమ్మక్క పూజారిగా, సమ్మక్క వచ్చిన రోజు అసలు పూనకాలే ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే కూడా మీరు ఆ అమ్మవారి పూజారి. నిజంగా మీతో మాట్లాడుతుంటే కూడా నాకు అదో ఆనందం అంటారు కదా, అంటే అమ్మని తీసుకొని వచ్చి మీరు జాతర అంతా జరిపిస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఆ కోఆర్డినేషన్ గానీ, అన్ని డిపార్ట్మెంట్స్ గానీ ఎంత కోఆర్డినేట్ చేస్తే ఇది సక్సెస్ అవుతుంది? మరి సమ్మక్క తల్లి మెయిన్ గా జాతరలో చూసుకుంటే దేవతను తీసుకురావడం మహాఘట్టం. మరి ఆ ఘట్టంలో
నేను పూర్తిగా అంటే స్పృహ లేకుంటుంటాను. నిర్దిష్టతోటి ఉపవాసంతో గత వారం రోజుల నుండి పండ్లు పాలు మాత్రమే తీసుకుంటాం కనుక స్పృహ కోల్పోతాను. తల్లి పూర్తిగా మా మీదకి వచ్చేసి కుంకుమ భరిణి రూపంలో మరి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించేంత వరకు మనకు ఎలాంటి స్పృహ ఉండదు. ఇంతమందిలో అది ఒక అద్భుతం అంతే కదా. మన ఒంటి నిండా ఉంటుంది సమ్మక్క తల్లి. నాదో కాదు, మీలో కూడా ఉంటుంది. మీ కోరికలు కూడా అలాగే ఉంటాయి. ఖచ్చితంగా కోరుకున్నది కాబట్టి ఈ రోజు ఇంతమంది భక్తులు రావడానికి. అంటే అసలు స్పృహ ఉండదని అసలు ఏం జరిగింది అసలు ఏముండదు, తెలియదు నాకు. దేవతల మీద ప్రతిష్ఠించేంత వరకు ఏం జరిగిందో కూడా తెలియదు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు గవర్నమెంట్, ఇటు పూజారులు, కులం, సంఘం పెద్దలు అందరూ కూడా మా చుట్టూ రోప్ పార్టీలో ఉండి రక్షించుకుంటూ మమ్మల్ని క్షేమంగా గద్దెలపై తీసుకొచ్చేంత వరకు అధికారంగా లాంఛనంగా ఏర్పాట్లు అన్ని బాగుంటాయి. తర్వాత మీరు గుర్తు చేసుకుందామన్నా కూడా గుర్తొస్తుందా అమ్మని నేను తాకాను? అదొక అద్భుతం. ఏంటంటే అది అందరికి రాదు, మా కుటుంబానికి వచ్చింది. చాలా అదృష్టంగా భావిస్తాం. అంటే జనరల్లీ అన్న అసలు ఇంతమంది కోట్ల మంది భక్తులు అమ్మవారికి ఏది కోరితే అది జరుగుతుంది అని అంటున్నాం కదా. ఏకంగా మీరు అమ్మవారినే పట్టుకొని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు కదా అమ్మవారి దగ్గర. ఫీలింగ్ ఎట్లుంటది అన్న? అంటే మీరేమైనా మనసులో కోరుకుంటారా ఏమన్నా? వాళ్ళ కోరికలను తీరుస్తుంది కనుక ఈ రోజు ఇంత సక్సెస్. మేము ఏది కోరుకున్నాం, ఇప్పుడు మేము ఉన్నాను అనుకోండి, నా కోరిక కాదు, ఫస్ట్ మీ భక్తులు ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలి. తను ఏదైతే కోరుకుంటాడో జరిగేలా ఆ సమ్మక్క తల్లి ఖచ్చితంగా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయి. మాతో పాటు మీకు కూడా ఉంటాయి. ఇప్పుడు అంటే 4 గద్దెల మీద నలుగురిని తీసుకురావడం అనేది మహా ఘట్టం అన్నాం. ఎక్కడ కూడా ఏ పొరపాటు జరగకుండా చేయాలి అని అంటే ఎంతమంది టీం వర్క్ చేస్తారు? ఇక్కడ చూడొచ్చు, సమ్మక్క, మేడారం, సారలమ్మ, కన్నెపల్లి గ్రామం నుండి తీసుకొస్తారు. పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు. మరి అంత దూరం నుండి తీసుకొచ్చే క్రమంలో ఏ ఒక్క పూజారికి కానీ, చుట్టూ బంధుమిత్రులకు కానీ, భక్తులకు కానీ చిన్న చీమ కూడా కుట్టదు ఇంతమందిలో ఫారెస్ట్ నుండి. అంటే చూడండి తల్లి మహిమ. అంటే ఎవరికి ఏం హాని జరగదన్నమాట. వాళ్ళు సకంగా సుక్రమంగా చేసి పూజలు అనంతరం తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు ఆ తల్లి పైనుండి చూస్తూనే ఉంటది. ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి అనవసరం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత సమ్మక్క తల్లిది. చూస్తారు. జాతర టైంలో మీరు ఎట్లాంటి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు? ఇప్పుడు జాతర టైంలో మాకు 4 వారాలు ఘట్టం. నేను ప్రతిరోజు ఉపవాసమే ఉంటాం. ప్రతిరోజు దేవుని యొక్క పూజా మందిరాన్ని శుభ్రం చేసి దీప నైవేద్యం పెట్టేసి పూజలు చేస్తూనే ఉంటాం. ఇక దేవుడు తెచ్చిన రోజు అయితే ఇక అది చెప్పలేము. ఇక అది పూర్తిగా ఉపవాసాలతో ఆ 3 రోజులు ఉండిపోతాం కనుక ఆ స్వరూపం ఉండదు. ఆ తల్లే చూసుకుంటారు. ప్రత్యేకమైన పూజలు గాని ఇట్లాంటివి గాని ఏం జరగవా? అంటే అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ అమ్మవారు చిలకలగుట్ట మీద ఉంటుంది. అక్కడ నుండి కొన్ని కార్యక్రమాలు రాసే పూజలు చేసిన అనంతరం ఆ దేవుని కుంకుమరి రూపంలో తీసుకొని వస్తుంది. ఎవరు కూడా ఆ గుట్ట ఎక్కడానికి వీలు లేదు. కేవలం పూజారులు మాత్రమే ముగ్గురు ఉంటారు. వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళు, ఆ తర్వాత ఉన్నతాధికారులు. అది సీఎం అయినా, పిఎం అయినా, అధికార రాష్ట్ర కలెక్టర్ అయినా సరే కింద లోపల ఉంటారు. అక్కడ నుండి అందరం కలిసి ఒక కోఆర్డినేషన్ తోటి ఇక్కడికి కాలినడకతోటి, ఆ ఉత్సవాలతోటి, సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మా యొక్క ఆట పాటలతోటి తీసుకొస్తాం తల్లి. ఇదంతా కూడా పునఃప్రారంభం చేసే టైంలో ఎన్ని నెలలు కూర్చున్నారు? ఎన్ని నెలలు ఆలోచన చేశారు? ఇది గత 3 అసలు అందరూ అనుకునేది ఏంటంటే భక్తులు కూడా వాళ్ళ ఆలోచన మాకు చెప్పారు. ఇదేదో ఈ 3 నెలలు కాకుండా ఒక 1 year ముందు పెట్టుకున్నట్లయితే, ఒక 6 నెలల ముందు పెట్టుకున్నట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది, కొంచెం నాణ్యత ఉండేది అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇది కేవలం 100 రోజుల్లో పొంగులేటి శ్రీనివాసరావు గారు మినిస్టర్ గారు అన్నారు, నేను 100 days లో నేను చేస్తానన్నాడు, చేసి చూపెట్టాడు. అది గ్రేట్, అదొక అద్భుతం. మరి ఏ తల్లి అన్ని ఆ టయానికి అందేలా చేసింది, చేయించుకుంది. ఆ కాంట్రాక్టర్లు కానీ భక్తులు కానీ ఒక్క రోజు కూడా గుడి బంద్ చేయలేదు. వర్క్ నడుకుంటేనే పూజారుల యొక్క భక్తి, వాళ్ళ యొక్క పూజలు యథావిధిగా నడిచాయి. ఒక్క రోజు కూడా బంద్ చేయలేదు. ఒక్క రోజు కూడా భక్తులు 1 గంట కూడా ఆపలేదు. అయినప్పటికీ వీళ్ళ డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు సహకరించారు, అధికారులు సహకరించారు. సీతక్క ఎల్లవేళలో ఈయన ప్రతిరోజు సూపర్విజన్ లో ఉంది. ఆ విధంగా చేస్తేనే ఈ రోజు సక్సెస్. దీనికి ఉన్న అధికారులు, పూజారులు, భక్తులు అందరూ వాళ్ళు అనుకున్నట్టు చేశారు కనుకనే 100 రోజుల్లో పూర్తి చేయగలిగాం, ఓపెనింగ్ చేయగలం. ఈసారి చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ కూడా చూసిన లైటింగ్ కానీ, డెకరేట్, రోడ్లు చూశారు కదా, అసలు ఇది మేడారం ఒక సింగపూర్ లాంటిగా చేశారు. మరో సింగపూర్ మేడారం, మరో సింగపూర్. నెక్స్ట్ ఇక ఫ్యూచర్ భవిష్యత్తులో మా యొక్క 100 ఏళ్ల చరిత్రను
ఇక్కడ చెల్పినటువంటి శిల్పాలపైన మా కొట్టు సంస్కృతి కట్టుబాట్లు విలువలన్నీ కూడా ముద్రించడం జరిగింది. అవి చూస్తే చాలు నా తరం నా పిల్లలు వాళ్ళకు చెప్పుకునే విధంగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మన ముందు జంపన్న వాగు మనకు తెలుసు, అంటే పరాక్రమవంతుడు ఇక్కడే తన ప్రాణాన్ని వదిలినటువంటి ప్లేస్. అందుకని ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మని దర్శించుకునే కంటే ముందు ఇక్కడ ఖచ్చితంగా స్నానమైనా చేస్తారు, లేదంటే కనీసం కాళ్ళు చేతులైనా కడుక్కొని ఆ తర్వాతనే అమ్మవారి దగ్గరికి పోయి దర్శనాలు అయితే చేసుకుంటారు. మనతో పాటు జంపన్న వాగు దగ్గర హ్యాపీగా కూర్చొని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారా లేకపోతే ఇక్కడే చేసుకున్నారా ఒకసారి మాట్లాడదాం. హలో అమ్మా. ఇంటికాంచి తీసుకొచ్చుకున్నాం. పొద్దుగాల వెళ్ళినాం మేము. పొద్దుగాల 9:30కి ఎక్కినాం బస్సు. ఇక్కడికి వచ్చాక 12:30 అయింది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేము. ఇప్పుడు రాబట్టి 35 సంవత్సరాలు మేము రాబట్టి జాతరకు. అయితే అప్పటికి ఇప్పటికి చాలా తేడా అయింది. మొత్తం మారినాయి అన్ని. కొంచెం కొన్ని పోయినాయి, కొత్త వచ్చినాయి. కొన్ని పాత అన్ని పిల్లలకు తెలియకుండా పోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోడ్లు అవి ఇవి మళ్ళీ కడుతున్నారు. ఇప్పుడైతే కొంచెం మంచిగానే ఉన్నది. ఇప్పుడు గద్దెలన్నీ మంచిగా ఏమంటారు మొత్తం మార్చేసారు కదమ్మా. మీరు దర్శనం చేసుకున్నారు? లేదండి, పోవాలి. ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి అక్కడికి వెళ్తాం. స్నానాలు చేశారమ్మా? చేయలే, కాలేజీలు కడుక్కున్నాం. జనరల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలు చేతులు కడుక్కొని వెళ్ళాలి అంటారు కదా, ఏంది ప్రాముఖ్యత ఏంది? ఇక్కడికి వచ్చి కాలేజీలు కడుక్కోవాలి. ఎందుకంటే ఈయన ఆమె కొడుకు కాబట్టి కంపల్సరీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ఈయన ముందు దండం పెట్టుకొని ఇక్కడ స్నానం చేసి ఇక్కడ మనం ఏమైనా మొక్కుకుంటే సమర్పించి తర్వాత అక్కడికి పోవాలి. ముందు జంపన్న వీరమరణం చెందిన తర్వాత ఆయన రక్తంతో ఈ సంపెంగ వాగు జంపన్న వాగు అయింది. అప్పటి నుంచి ప్రాముఖ్యత ఉన్నది ఈ వాగు. మొత్తం ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా వీరత్వం పొందింది, ఆదివాసీ బిడ్డల్ని కాపాడింది అని అంటారు కదా సార్. మీకేమనిపిస్తుంది? అంటే సమ్మక్క సారలమ్మ అమ్మవార్లది మొత్తం కథ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? కథలు విన్ని ఏం లే, ఆమెను మొక్కుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుంది. అవునా? చాలా మీకు అది ఎక్స్పీరియన్స్ అయింది. అవునా? మాకు పిల్లలు కాకపోతే కూడా మేము అమ్మవారిని మొక్కుకుంటే పిల్లలు అయింది. అవునా? పిల్లలు కాలేదు మాకు. కాకపోతే మా అత్తమ్మ ఇక్కడ తీసుకొని వచ్చింది. నన్ను తీసుకొని రాగానే మేము మొక్కుకున్నాం. నాకు బిడ్డన్న కొడుకన్న పుడితే ఆమెత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నాం. అదే సంవత్సరం నాకు బిడ్డ పుట్టింది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం బిడ్డను తీసుకొని బంగారం తీసుకొని వచ్చినాం. మళ్ళీ కొడుకు పుట్టిండు. కొంచెం మాకు ఆర్థిక పరిస్థితి ఉండే, అది కూడా మారింది. ఇప్పుడు మంచిగా ఉన్నాం. ఇప్పుడు మా కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చినాక మళ్ళీ వస్తాం. ఇప్పుడు పెద్ద జాతర కాబట్టి మేము ఇద్దరమే వచ్చినాం. సో ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా అవుతుంది. మనం మంచిగా అదేంది మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి, నమ్మకంతో ఉండాలి. ఆమె ఎంత ధైర్యమంత్రాలో మనం కూడా అంత ధైర్యం ఇస్తుంది. అవునా? అమ్మవారి గద్దెల దగ్గరికి పోగానే అమ్మ ఎట్లా అనిపిస్తుంది? అదొక వైబ్రేషన్. ఇట్లా అదొక మన ఒంట్లో అయితే పెద్ద శక్తి వచ్చినట్టు, మనకు ఉత్సాహం వచ్చినట్టు, అమ్మవారిని దండం పెట్టుకోవాలి, ఆగిలి చేసుకోవాలని చెప్పి మస్తు ఆరాటం వస్తుంది మనకు. ఎప్పుడు పండుగ వచ్చిందంటే ఎప్పుడు పోవాలనిపిస్తుంది మాకు. ఇంట్లో ఉండబుద్ధి కాదు సార్. జాతర ఇంకో 2-3 రోజుల తర్వాత ఉంది, మీరు ముందే వచ్చిర్రు. ముందంటే నాకు ఈ సంవత్సరం కూడా మొక్కులున్నాయి, కానీ కొద్దిగా వేరే వర్క్ ఉండడం వల్ల పిల్లలు వచ్చినాక వాళ్ళని తీసుకొని వచ్చి మొక్కులన్నీ అప్పుడు పూర్తి చేస్తాను. అందుకని ముందే వచ్చేసి బిఫోర్ వచ్చా 1 వీక్ ఉంటాం మేము ఇక్కడ. ఎవ్రీ 2 ఇయర్స్కు వచ్చి 1 వీక్ ఉంటాం డేరాలు వేసుకొని. ఇంకా సౌలతులు ఏం లేవు కదా సార్? సరిపోతుంది, సౌలత్ లేదు. మార్నింగ్ లేచినామా, జంపన్న వాగు వచ్చినామా, ఇట్లా టిఫిన్ చేసినామా, పోయినామా, మళ్ళీ కోళ్ళు కోసుకున్నామా, తిన్నామా, అంతే. ఇక మీరు ఎవరినైనా మీ చుట్టాలని వాళ్ళని చాలా మంది వస్తారు, చాలా మంది వస్తారు. మొత్తం గ్యాంగే ఉంటుంది. లేలే అని ఒక 200 మంది దాకా వస్తారు. మా వాళ్ళు పక్కకే అన్ని డేరాలు వేసుకొని ఉంటాం మేము. ముందంటే చలికాలం కదా సార్. ఇప్పుడు కొంచెం ఇట్లా ఇక్కడ చలిగిలి ఏం పని చేయదు. మందు ఉన్నదా, చికెన్ ఉన్నదా సరిపోతుంది. మంట ముందర కూర్చొని ఆడవాళ్ళందరూ వంటలు చేసుకుంటా, మగవాళ్ళందరూ తాక్కుంటా, ఆడుకుంటా, బావలు బామ్మార్దులు వదినన్ను మరదళ్ళు
అందరు ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ మొక్కులపై చెప్తారు, అంత భక్తితో మొక్కుకుంటారు, అంత నిమ్మలంగా ఇంటికి వెళ్తారు. మనం ఎంత నిమ్మలంగా వచ్చినామో ఆ తల్లి మళ్ళీ అంత నిమ్మలంగా మనల్ని పంపిస్తుంది. ఇంత పురుగు అది ఇది మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. చిన్న పిల్లగాడు నా కొడుకు ఇట్లా అలా క్లాత్లు వేసి పండబెట్టినా కూడా ఇంత పురుగు పుట్ర ఏది తెలియదు. మళ్ళీ నిమ్మలంగా అప్పటి నుంచే మేము వారం రోజులు ఉండేది. ఈ మధ్యలో ఇట్లా 2 రోజులు 3 రోజులు వచ్చిపోతున్నాం. కానీ అప్పుడైతే వారం రోజులు మా ఫ్యామిలీ మొత్తం 9 మంది 10 మంది వచ్చినామంటే పెద్ద డేరా వేసుకొని వారం రోజులు ఉండేది. ఉండి మంచిగా దండం పెట్టుకొని అన్ని మొక్కులు ఉపయోగించుకొని ఆటలను కోసుకొని కోళ్ళను కోసుకొని తిని నిమ్మలంగా పోయి తల్లి మంచిగా మొక్కుకుంటే మంచిగా చేస్తుంది. ఎవరికి ఇంత ఏమి ఆటంకాలు రాకుండా. ఇదైతే అందరూ అంటారమ్మా, నిజమే. అది తల్లి ఆమె మొక్కుకున్నామంటే మొక్కులన్నీ కరెక్ట్ గా చెయ్యాలి. కరెక్ట్ గా ఆమె ఎట్లా మొక్కినామో మొక్కులు తీరుస్తుంది. మనం ఎట్లా ఇస్తా అని మొక్కుకున్నామో ఆ మొక్కులు కూడా మనం ఇవ్వాలి. మంచిగా చూస్తుంది మన తల్లి. సో అది ఎప్పుడైనా సరే సమ్మక్క సారక్క మహత్యమే అది. యాక్చువల్లీ జాతరల మహత్యమే అది, ఆ తల్లుల మహత్యమే అది. గట్టిగా ఏదైనా కోరుకొని మొక్కుతే గ్యారంటీగా ఆ అమ్మ దీవెన ఖచ్చితంగా ఉంటుంది అని చాలా మంది చెప్పంగా విన్నాం. ఇప్పుడైతే ప్రత్యక్షంగా వాళ్ళ మాటల్లోనే విన్నాం. సో ఒకసారి చూడండి, జంపన్న వాగు ఇందులో యాక్చువల్లీ మొన్నటి వరకు కూడా నీళ్లు లేకుండే, కానీ ఇప్పుడు నీళ్ళు అన్నీ వచ్చినాయి. మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా మంది మీరు చూడండి, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తారు. ఇగో ఇట్లా ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మొక్కులు ఏమైనా ఉంటే మొక్కుకొని ఇందులో స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తున్నారు ఆ నదిలో దిగి. లేదంటే ఇట్లా పైప్ లైన్, ఇట్లా షవర్ టైపు పైప్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇట్లా స్నానాలు కూడా చేస్తున్నారు. ఇంకో వసతి ఏంది ఈసారి అని అంటే, చాలామంది చల్లటి నీళ్ళు మేము చేయలేము అనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ వేడి నీళ్ళను కూడా కాచి అమ్ముతున్నారు. సో ఆ సౌలత్ కూడా వేసింది. సో అదొక బిజినెస్ లాగా మారిపోయింది. 50 రూపాయలకు బకెట్ అనేది పక్కన ఉంచితే చాలా మందికి పడదు, చల్లటి నీళ్ళు పడవు. అట్లాంటి వాళ్లకు ఇది కొంచెం బెటరే అనేటువంటి మాట కూడా మనకైతే వినిపిస్తోంది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇగో ఇట్లా వచ్చి మీ ఇటువైపు చూడండి, అట్లాగే అటువైపు కూడా చూడండి. ఇప్పుడు కొంత ఖాళీ కనిపిస్తుంది, కానీ ఇంకొక 2 రోజుల తర్వాత ఈ మహాజాతర స్టార్ట్ అయిన తర్వాత మాత్రం అసలు ఇసుకేస్తే రాలనంత జనం మొత్తం నిండిపోయి కనిపిస్తుంది. ఈ సగం వరకు కూడా మునిగేంత వరకు వాటర్ ఎక్కడైతే వరకు ఉన్నాయో అక్కడ అందరు భక్తులే స్నానాలలో బిజీ ఉంటారు. ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ, అక్కడ చేసేవాళ్ళు అక్కడ చేస్తూనే ఉంటారు. తర్వాత తల్లుల దర్శనానికి అయితే వెళ్తూనే ఉంటారు. సో ఇది జంపన్న వాగు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కాజీపేటకెళ్ళి వచ్చిర్రా మొత్తం మన్మళ్ళు కొడుకులు మన్మరాళ్ళతో? అవునా? ప్రతిసారి వస్తారా జాతరకు? వస్తారా? ఇప్పుడు డేరాలు వేసుకొని ఇక్కడ ఉంటారు కదా, మీరు కూడా అట్లనే ఉంటారా? మేము ఉండం, ఇవాళ పోతాం. ఇన్నొద్దులు ఉండేది కానీ ఇప్పుడు పోతాం. ఎన్ని రోజులు ఉన్నారా? ఇవాళనే వచ్చినాం. ఇవాళనే వచ్చిర్రు, ఇవాళనే పోతున్నారా? పోయినరా అమ్మ దగ్గర? పోలే. వస్తారా ప్రతి 2 సంవత్సరాలకు? వస్తాం. మరి ఏం మొక్కుకున్నావు? ఏమో మొక్కుకున్నట్టున్నావు. అమ్మవారికి బియ్యం కట్టినావా? ఒడి బియ్యం కట్టినవులే? ఏం వేసినావు వల్ల? ఏం లేదు, బియ్యం కుడుకలు పోకలు ఖర్జూర పండ్లు. మళ్ళీ బెల్లం కూడా ఉన్నది అందులో, వేరే కవర్లు. ఇది మాత్రము అమ్మవారికి అప్పచెప్పాలి. మొక్కుకున్నావా? మొక్కుకున్నా. అవునా? ఏం మొక్కినావు? నా మనవరాలు పెళ్లి కావాలని మొక్కిన. అయిందా మరి? కాలే. ఇక పోయినాక చెయ్యాలి. ఇక అమ్మ ధైర్యం ఇస్తుంది, చేయాలి అంతేనా? ఓకే. మరి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు అట్లా మన్మరాలు? బాగా ఫికర్ పెట్టుకుంటారు కదా ఇట్లా మన్మరాలు మన్మల్ల పెళ్లి కాకపోతే? ఎందుకట్లా పెట్టుకోలే చేస్తారా? ఏం చదివించినావు మరి? మన్మడు ఏం చదివిండు? నా మనవడు 15 చదివిండు. మనవరాలు 18 సంవత్సరాలు ఉన్నది కానీ 13 చదివింది. పెళ్లి చేయాలని చూస్తున్నావు ఇక? ఇట్లా అమ్మమ్మలు నాయనమ్మలకు ఇదే ఫికర్ ఉంటది కదా, పెళ్లి చేయాలి జల్దిన అని చెయ్యాలి. ఇప్పుడు అమ్మకు అదే మొక్కబోతున్నావు, దానికోసమే వచ్చినావా? ప్రతి సంవత్సరం ఏం మొక్కుతావు? అమ్మ తీర్చిందా మొక్కినే అన్ని కూడా? ఇక ఏం చేస్తాం, ఏదో మనం ఇంత చేసుకోవాలి, దేవుడు ఇంత చూపించాలి. ఇక అంత దేవుడే పెడతాడా మనకు? వ్యవసాయమా అమ్మ? వ్యవసాయమే చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నది? 3 ఎకరాలు ఉన్నది.
3 ఎకరాలు కదా మంచిగా ఉన్నాయి నీకు అడియాలు అయితే ఆ, చేతికి ఆ. ఆ? ఇవి ఏడ అసలు దొరుకుతాను కూడా దొరుకుతలేవు తెలుసా నీకు అసలు ఇగో ఒకసారి చూడు ఇగో సిల్వర్ కడియాలు ఎట్లున్నాయి ఇగో ఎండి 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 అదే సిల్వర్ అంటే వెండి వెండి అంటే సిల్వర్ ఓ బాగా పిరమైంది ఇప్పుడు బంగారం కంటే ఎక్కువ అయింది అది తెలుసా ఒకసారి ఇట్లా చూపెట్టు మంచిగా ఉన్నాయి నీ మంచిగా వేసుకున్నావు గాజులు అయితే ఎన్ని తులాలు ఉంటది ఒక గాజు ఇవి ఇదా 18 ఉంటది ఒక్క గాజు ఇది ఒక్కటి 18 ఉంటది మరి ఇది అది 9 అది 9 ఇది 18 నువ్వు కొనుక్కున్నావా మీ అత్తగారు వాళ్ళు పెట్టిరా మా అత్తగారు వాళ్ళు పెట్టిండ్రు అప్పటికెళ్ళి అట్లనే ఉన్నాయి ఇంత కూడా అరగలేదు ఎంత పని చేసిన గ్రేటే బాగా మోస్తున్నావు నువ్వైతే మరి కాళ్ళకు కూడా ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి ఏయ్. ఏం చేయాలి ఎప్పుడు వేస్తారా అసలు ఏడా కనబడతలేవు కదమ్మా అసలు అవి ఎందుకు పెట్టుకుంటారు నువ్వు చెప్పు కడాలు ఎందుకు పెట్టరు కాళ్ళకి పెట్టుకుంటాం ఆ? పెట్టుకో కాళ్ళ నొప్పులు నిజంగా వస్తాయా రావా దాంట్లో? వస్తాయా ఆ? కానీ మంచిదా మంచిది కాదు మంచిది కాదా నీకు నచ్చలే నేను చేయాల నొత్తాను ఈ కాళ్ళు ఇక అట్లనే నడిపిస్తున్నావు అంతేనా మేడారం జాతర ఇక్కడ జాతరకు వచ్చిన వాళ్ళకి ఒక 2-3 రోజుల పాటు ఉండాలంటే ఏడుండాలా ఏంది అనేది అసలు పెద్ద సమస్యనే కాదు ఎందుకంటే డేరాలల్లో అట్లా ఉండిపోతారు అన్నట్టు అడుగడున డేరాలు ఉన్నాయి మీరు చూడండి ఎక్కడ చూసినా మనకు డేరాలే కనిపిస్తాయి ఇట్లా తాత్కాలికంగానే కడతారు గంతే అందులోనే ఉంటారు ఒక 2-3 రోజుల పాటు ఈ తాత్కాలిక డేరాలలోనే ఉంటారు అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు ఈ ఆటలు కోసుకుంటారు వాళ్ళ మొక్కులు చెల్లించుకొని పోతూ ఉంటారు అయితే అన్నున్నాడు డేరాలకు సంబంధించిన ఓనరు అన్న ఇల్లు ఈడనే ఉందా మీ ఇల్లు మా అత్తారిక రెడ్డిగూడెము మాది వరంగల్ వరంగల్ ఓకే ఈ డేరాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసేది ఎన్ని ఉంటాయన్నా అంటే ఒక 30 ఉంటాయి 30 ఉన్నాయి ఇప్పుడు ఇల్లు అంటే అవునా 30 అంటే ఇట్లా ఒక 4 గుంజలకు ఒకటి అన్నాడు గది టైప్ అన్నట్టు అది దాని చుట్టూ పరదా కడతాము ఈచ్ వన్ 100 తీసుకుంటాము ఒక వ్యక్తికి ఒక 100 24 అవర్స్ కి 24 అవర్స్ డేరాలు కడుతున్నట్టున్నారు కదా అంటే ఇది పెద్దగా కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది డేరా అంటే ఎవరైనా 30 నెంబర్స్ 25 నెంబర్స్ 20 నెంబర్స్ వస్తారు కదా ఫ్యామిలీ 2 ఫ్యామిలీ 3 ఫ్యామిలీస్ వస్తారు కదా వారికి ఈచ్ వన్ 100 టైప్ ఇచ్చేస్తాం అన్నట్టు ఒకటే ఫ్యామిలీకి ఇప్పుడు 30 మంది పడతారా నీళ్ళ పడతారు 30 నెంబర్ 40 నెంబర్స్ కూడా పడతారు అలా ఈచ్ 100 100 ఒక వ్యక్తికి 100 ఒక రోజుకి 24 అవర్స్ 24 అవర్స్ కి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు 3 డేస్ ఉంటారు ప్రతి ఒక్కరు అవునా 3 డేస్ 3 డేస్ 4 డేస్ అట్లా అట్లుంటారా ఓకే మరి వంటలు అవి ఇవి వేసుకుంటారా అంటారు కదా అది ఎక్కడ మళ్ళా వంటలు అంటే గ్యాప్ ఉంటుంది అటు సైడ్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ సందు ఉంచుతాము అటు సైడ్ సందు ఉంటుంది చేసుకోవచ్చు వంటలు కూడా చేసుకోవచ్చు వంటలు కూడా చేసుకోవచ్చు సామాన్ తెచ్చుకోవచ్చు ఇన్నే ఉండొచ్చు వంటలు కూడా వంటలు కూడా చేసుకోవచ్చు అచ్చా ఓకే ఎన్ని డేరాలు ఉన్నాయన్న మీరు కాడ ఇక్కడ అంటే ఇట్లా ఈ టైప్ లో ఇవి ఒక 4 ఉంటాయి ఆ చిన్నవి ఒక 5 నెంబర్స్ కు అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ వస్తారు కదా వాళ్ళకు అవి ఒక 25 ఉన్నాయి ఇప్పుడు కింద ఏంది ఇప్పుడు ఇంకా ఏనట్టున్నారు కానీ ఇప్పుడే స్టార్ట్ ఇప్పుడే మొదలవుతున్నాయి మ్యాట్ వేస్తాం పరదాన్న మ్యాట్ వేస్తాం గ్రీన్ మ్యాట్ అన్న పరదాన్న వేస్తాం ఓకే వేడైతే అయితలేదు కానీ కొంచెం చల్లగా ఉంటుందా అన్న ఉంటుంది అందుకే గ్యాప్ ఉంచుతాం అట్లా హెయిర్ పోవడానికి గ్యాప్ ఉంచుతాం చల్లగా ఉంటుందా పొద్దున చలి బాగుంటది అవునా చలి బాగుంటది ఎండ కూడా బాగానే ఉంటది అదే కొద్దిగా ఎండ కూడా మంచిగానే ఎండ కూడా బాగానే ఉంటది ఇప్పుడు మేడారం చుట్టుపక్కల ఇట్లాంటి డేరాలు ఎన్ని వేసి ఉంటారు చాలా ఉంటాయి అవునా చాలా ఉంటాయి ఇక్కడ అంటే ఇక్కడ మేము వేసినాము పక్కన ఉంటారు ఇంకా రెడ్డిగూడెం లోపల కూడా చాలా ఉంటాయి చుట్టుపక్కల చాలా ఉంటాయి ఓకే దగ్గర అంటే ఇప్పుడు లక్షలలో వస్తారు కదా అందరికి సరిపోయేంత ఉంటాయా సరిపోయి అంటే కొంతమంది వీళ్ళలో సరిపోయి అంటే కొంతమంది వీలుగానే వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు సపరేట్ వేసుకుంటారు కాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వేసుకుంటారు సరిపో కొంచెం దూరం కూడా పోయి వేసుకుంటారు దూరం కూడా అంటే ప్లేస్ ఇరికి ఉంటుంది కదా వాళ్ళు ఓపెన్ బయటికి వెళ్ళిపోతారు కొంచెం విశాలంగా ఉండాలని బయటికి వెళ్తారు కొద్దిగా ఇక గింతే మీరు ఇచ్చే సౌలత్ ఇది డేరా ఇస్తారు ఆ తర్వాత డేరా ఉంటే ఏంటంటే ముందు బాత్రూమ్స్ ఉంటాయి వెనక కూడా బాత్రూమ్స్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి వాళ్ళకు ఇక్కడ ట్యాప్స్ కూడా పక్కకి ట్యాప్స్ ఉంటాయి ఇది అదే ట్యాప్స్ పక్కన డేరాల పక్కనే ట్యాప్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళ వండుకో తినడానికి కానీ వాళ్ళ కొంచెం ఉండడానికి కానీ కొంచెం ఫీజిబుల్ గా బాగుంటది వాగు జంపన ముందే ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వాక్ బై వెళ్తే గుడి వస్తుంది జంపనవాకి దగ్గర సౌలత్ బాగుంటుంది గుడికి దగ్గర ఉంటుంది అన్నట్టు వాళ్ళకు అన్ని దగ్గర మళ్ళీ బస్ స్టాండ్ కూడా ఇక్కడ 1.5 కిలోమీటర్స్ బస్ స్టాండ్ ఉంటుంది దగ్గర ఉంటుంది ఆటోలు కూడా నడుస్తున్నట్టు ఆటోలు ఇప్పుడు నడుస్తాయి కాకపోతే జాతర నడవు అంటే చాలా మంది బస్ స్టాండ్ నుంచి నడుచుకునే వస్తారు అప్పుడు పబ్లిక్ బాగుంటుంది కాబట్టి అప్పుడు చాలా మంది నడుచుకునే వస్తారు మొత్తం నడకదారులనే అన్నట్టు మరి ఏది ట్యాప్ అంటే గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే లేదు గవర్నమెంట్ అది గవర్నమెంట్ ట్యాప్సే ఉన్నాయా గవర్నమెంట్ ట్యాప్సే
ఎక్కడికక్కడ ట్యాప్స్ కూడా పెట్టిండ్రా? ఈసారి పెట్టిండ్రా? ఎప్పుడు ఉన్నదా? ప్రతిసారి ఉంటాయి, ప్రతిసారి ఉంటాయి, ప్రతిసారి బాత్రూమ్స్ ఉంటాయి, ట్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా రూపు మారిపోయింది కదా, మొత్తం గద్దెలంతా మంచిగా చేసిండ్రు. ఏమంటున్నారన్న అంటే మామూలుగా వచ్చిన వాళ్ళు? బాగానే ఉన్నది అంటున్నారు. కాకపోతే ఏంటంటే చెప్పంటే ఇప్పుడు ఉన్న కొంచెం ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మాకు రావడం లేదు అని, అంటే ఆటోలలో వెళ్తున్నాం, పార్కింగ్ లో పెట్టుకుని అంటున్నారు అంతే. పార్కింగ్ ఎక్కడనో చేసి దూరం నడవాల్సి వస్తుంది. అదొక్కటి ప్రాబ్లం. అదైతే ఎప్పుడు ఉంటది కదా, ఎప్పుడు ఉంటుంది జాతర అంటే ప్రతిసారి ఉంటుంది, అది ఉండేది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు మొత్తం అంతా కలిపి ఎన్ని రోజులు? ఒక వారమా? ఇంకా వారం ఉంది, వారం ఉండే కానీ ఇప్పుడు మామూలు నార్మల్గా వస్తాం, వెళ్తూ ఉంటారు జనాలు. తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఉంటారు. అంటే ఒక 15 రోజులు వేసుకోవచ్చు, 15 days వేసుకోవచ్చు. 15 days ఉంటుంది. ఇటు 15 days అటు 15 days అంటే నెల రోజులు ఇదే సందడి ఉంటది. ఈ డేరాలన్నీ మీరు అట్లే ఉంచేస్తారా? ఇక నెల లేదు తీసేస్తాం మళ్ళీ, అంటే అయిపోతే తీసేస్తాం. పంట పొలాలా ఇవి? పంట పొలాలు ఇది వరి పండిస్తారు ఇక్కడ. ఇక ఈ సంవత్సరము ఇదంతా కూడా వేయకుండా జస్ట్ జాతర కోసమే ఇప్పుడు వదిలేస్తారు ఇప్పుడు ఈ ఇయర్. జాతరల డేరాలు, ఈ డేరాలలోనే చాలా మంది ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా 3-4 రోజుల పాటు ఉండి ఇక్కడే అసలు ఏ చలి అయినా ఎండ అయినా ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరు వస్తారు కాబట్టి ఈయన్నే వండుకోవడం, ఈయన్నే తినడము, అమ్మవార్ల దర్శనం చేసుకోవడము, కలిసిమెలిసి ఉండడము, ఇదే ఇక్కడ నడుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి తాత్కాలిక డేరాలు ఎన్ని కనిపిస్తున్నాయి ఒక్కసారి చూడండి. జస్ట్ మనం ఉన్న దగ్గర పెద్ద పెద్ద ఏమో ఒక 4-5 కనిపిస్తున్నాయి, చిన్న చిన్నవి కూడా ఒక 10 నుంచి 15 దాకా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడనే దగ్గర ఒక 300 నుంచి 400 మంది పట్టే అంత జాగలో ఇక్కడ డేరాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అన్నయ్య చెప్పిండు కదా, ఇగో ఇట్లా ఈడ వంటకాలు చేసుకోవచ్చు అన్నట్టు. ఈడ కొద్ది ప్లేస్ వదిలేస్తారు, ఈ వంటకాలన్నీ చేసుకోవచ్చు. ఇక్కడనే దగ్గరలో ఎక్కడైనా ట్యాప్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి నీళ్ళ వసతి ఉంటుంది. అట్లాగే ఇట్లా పొయ్యిలు పెట్టేసుకొని ఎవరిదాలు వంటలు చేసుకొని ఈయన్నే తింటారు, బిందాజ్గా ఎంజాయ్ చేస్తారు. సో డేరాలు ఒక మనిషికి 100. ఈ అన్న మరైతే 100 అని చెప్తున్నాడు, మరి బేరం ఆడితే ఏమైనా తగ్గిస్తాడో లేదో నాకైతే తెలియదు. కానీ పర్ పర్సన్ 100 రూపీస్ 24 hours అట. సో ఎక్కడైనా అదే ఉంటుందచ్చు మేబీ రేటు. ఇక చాలా పెద్ద ఎత్తున పెద్ద గ్యాంగ్ వస్తే మరి మేబీ తగ్గిస్తుండొచ్చు. సో డేరాల పరిస్థితి ఇది మేడారం జాతరలో. మేడారం జాతరకి రావాలంటే బస్సులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిండ్రు. దగ్గర 4000 బస్సులని తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది అని మనందరికీ తెలిసింది. ఇప్పుడు నేను నిల్చుంది ఏంటి అంటే మేడారం ప్రాంతంలో ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్. తాత్కాలికంగా ఎందుకు అంటున్నా అంటే మీరు చూడండి ఇక్కడ ఏడ కూడా ఇట్లా పర్మనెంట్ వ్యవస్థ, ఇట్లా బిల్డింగ్ అది ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ బస్ మీద ఆధారపడి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మీరు చూడండి ఎక్కడ చూడు ఇంకా కూడా ఆ ఏర్పాట్లకు సంబంధించిన అన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ తాత్కాలికంగా మట్టి ఓసేసి చెదును చేసేసి పూర్తిగా దీన్ని బస్ స్టాండ్ రూపంలో పూర్తిగా తయారు చేస్తున్నారు. ఇక మనకు కనబడుతున్నాయి ఆ తడకలతోని కట్టింది ఏంది అని అంటే ఇవన్నీ కూడా ఈ వ్యవస్థని మేనేజ్ చేయడానికని పూర్తి స్థాయిలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే ఇక్కడ ఉండబోతోంది. వాళ్ళు ఉండడానికని మొత్తంగా తాత్కాలికంగా అవన్నిట్లలోనే ఆ డేరాలలోనే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డేరాలలోనే ఉండబోతున్నారు. ఇక నా రైట్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది, ఒక్కసారి చూడండి బస్సెస్. ఇగో ఈడ ఎవరైతే ఊర్లకెళ్ళి వస్తారో వేరే ఊర్లకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లా ఈడ బస్సులు దిగేటటువంటి ప్లేస్ ఇది మేడారంలో. మీరు చూడండి ఎంత పెద్దగా మనకు కనిపిస్తుంది కదా. జాతర టైంలో ఇసుకేసరాలనంత జనంని మనం చూడబోతున్నాం. మనకంత దూరంలో బస్సెస్ కనబడుతున్నాయా? ఈ ప్రాంగణం అంతా బస్సులే ఉంటారు. అట్లాగే ప్రాంగణం అంతా సమ్మక్క సారలమ్మ జాతర దర్శనం కోసమే వచ్చే వాళ్ళే పూర్తి స్థాయిలో ఉంటారు. ఇక ఈడ బస్సు దిగాల్సి వస్తుంది. బస్సు దిగిన తర్వాత ఇక్కడ చూడండి ఈడ కూడా తాత్కాలికంగా మళ్ళా పూర్తిగా వ్యవస్థను ఏర్పాటు చేసిర్రు. బస్ స్టాండ్ బస్సు నుంచి దిగిన తర్వాత నేరుగా వీళ్ళు ఏంది అని అంటే బస్సులని పూర్తిగా ఇగో ఈ రోడ్డు గుండా మళ్ళా వేరే ప్రాంతానికి పోవడానికని
బస్సులని సన్నద్ధం చేయబోతున్నారు. ఇక నా రైట్ సైడ్ చూస్తే గనక ఒక్కొక్క తడకలు వేసినవి ఉన్నాయి చూసిండ్రా, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన బస్ టికెట్ తీసుకునే కౌంటర్లు అవి. ఇప్పుడు వరంగల్, నిజామాబాద్ ఇట్లా వివిధ ప్రాంతాలకు సంబంధించిన మొత్తంగా ఆ బస్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అట్లాగే ఈ టికెట్ కౌంటర్ ఉంటుంది కదా, ఆ టికెట్కి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ఏర్పాటు అది. సో అక్కడికి వచ్చి టికెట్ తీసుకొని ఇగో ఇక్కడ ఈ రోడ్ మనకు కనిపిస్తుందా, స్ట్రైట్ రోడ్ మనకు కనిపిస్తున్నది కదా, ఆ స్ట్రైట్ రోడ్లో బస్సులు అన్నీ నిల్చొని ఉంటాయి. తర్వాత మనకు అక్కడ దూరంగా, నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపించబోతున్నా, దూరంగా మీకు అక్కడ క్యూ లైన్స్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసిండ్రు. యాక్చువల్లీ ఆ ఏర్పాట్లు కూడా మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొత్తంగా క్యూ లైన్స్ ఉన్నాయి, ఒక 36 క్యూ లైన్స్ ఉన్నాయి. ఆ 36కు సంబంధించిన క్యూ లైన్స్లో మొత్తంగా భక్తులే ఉండబోతున్నారు. జాతర పూర్తిగా ఎక్కడ కూడా సమన్వయం లోపం లేకుండా ఉండడానికని ఏర్పాట్లు అయితే చేసిరు. 36 క్యూ లైన్స్లో మొత్తం భక్తులే నిండిపోయి ఉంటారు. వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా, వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అయితే చేసిండ్రు. తాత్కాలిక బస్ స్టాండ్ ప్రాంగణం మనం ఉన్నది ఎంత పెద్దగా ఉంది ఒకసారి చూడండి. ఎంత మంచిగా పనులన్నీ కూడా ఎంత మంచిగా చేసిండ్రు ఒకసారి చూడండి. అటేమో జాతరకు వచ్చే వాళ్ళ బస్సులు ఆడ ఆగుతాయి. మళ్ళా ఇక్కడ జాతర నుంచి ఇక తిరుగు ప్రయాణం అయ్యేటోళ్లకు ఇటు సైడ్ ఏర్పాట్లు అయితే చేసిండ్రు. ఒకసారి పోదాం, అక్కడ క్యూ లైన్స్ పరిస్థితి ఏంది. అట్లాగే ఈ బస్సులు మనం కనిపిస్తున్నాయి కదా, చాలా కొద్దిగానే ఉన్నాయి. 4000 బస్సులు తిరగబోతున్నాయి ఈ మేడారం జాతర కోసము అని అంటే మీరు ఈ జాగ కూడా సరిపోదు. 4000 బస్సులు పూర్తి స్థాయిలో టీఎస్ఆర్టీసీ మేడారం జాతర కోసం స్పెషల్ బస్సులు అయితే వేసిండ్రు. సో దీని రేట్లు ఎట్లుంటాయి అంటే, టికెట్ రేట్ ఎట్లుంటుంది, మహిళలకి టికెట్ ఉన్నదా లేదా, ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే మహాలక్ష్మి పథకం అమలవుతుంది కాబట్టి మరి టికెట్ ఉంటుందా లేదా, జాతరకు వచ్చే వాళ్ళకి ఎక్కువ టికెట్ వసూలు చేస్తున్నారా, ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లారిఫై చేయబోతున్నాం. అక్కడ దగ్గరికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సో ప్రస్తుతం మనం ఉన్నది మేడారం బస్ స్టాండ్ ప్రాంగణం. మీరు చూడండి ఒకసారి, నా వెనకాల మొత్తంగా కూడా తాత్కాలికంగా ఈ తడకల షెడ్ ఏదైతే ఉందో, ఇది ఒక్కొక్క బస్సు ఎక్కడికి పోతుంది అని దీనికి ఒక స్టిక్కర్ వేయబోతున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉన్నా, నిజామాబాద్ అనుకోండి, నిజామాబాద్ బస్ నిజామాబాద్కి పోవాలా. నిజామాబాద్కి వెళ్ళేటోళ్ళు ఈడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇగో ఇట్లా ఈడ టికెట్ ఇచ్చే టీసీ ఉంటాడు, ఈడికెళ్ళే టికెట్ తీసుకోవాలా. ఇగో చిన్నగా ఇట్లా ఏర్పాటు చేసిండ్రు. ఇందులో టికెట్ ఇచ్చే వాళ్ళు కూర్చుంటారు. ఇగో తాత్కాలికంగా ఇగో స్విచ్ బోర్డులు కూడా ఏర్పాటు చేసిండ్రు కరెంటుకి సంబంధించి కూడా. చిన్న దాంట్లో ఇప్పుడు ఈ తడకల దాంట్లో కూర్చొని టికెట్ తీసుకున్న వాళ్ళు ఇట్లా టికెట్ తీసుకోవాలా. ఈడనే ఇగో ఈడ రోడ్డు ఉన్నది కదా, ఇక్కడ బస్సు నిల్చొని ఉంటుంది. ఆ బస్సు చూసేయాలా, ఎక్కేయాలా బస్. ఇంతే సింపుల్గా వ్యవస్థనైతే ఏర్పాటు చేసిండ్రు. ఒకసారి చూడండి, మనకు తెలుసు కదా మేడారంలో హెలికాప్టర్లు కూడా సేవలు అందించబోతున్నాయి అని మనం చూసినాం. కాబట్టి హెలికాప్టర్కి సంబంధించిన ఆ విజువల్ని మీరు చూడండి ఒకసారి. దానికి సంబంధించి కూడా మొన్ననే ఒక అప్డేట్ ఏమొచ్చింది అని అంటే, మనకు మేడారం రావాలి అని అంటే ఎవరైనా మేడారం రాదలుచుకుంటే వాళ్ళు ఒక్కొక్కరు 31,000 రూపాయలు చెల్లించాలి. ఇది హెలికాప్టర్, ఒకసారి క్లియర్గా చూడొచ్చు. హెలికాప్టర్ సేవలు కూడా ఈడ అందుబాటులో ఉండబోతున్నాయి. సో అది ఇక్కడ దగ్గరలో హెలిప్యాడ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా క్యూ లైన్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా క్యూ లైన్స్ మొత్తం. ఇగో ఇందులోకి వెళ్ళి భక్తులు ఎవరైతే దర్శనాలు అయిపోతాయో వాళ్ళందరూ కూడా ఇగో ఈ లైన్లోకి వెళ్ళే వచ్చి ఇట్లా బయటకు వచ్చి టికెట్ తీసుకొని ఆడ బస్సు ఉంటుంది, వెళ్ళిపోవాలి. క్యూ లైన్లో ఒకసారి లోపల ఎంత ఏంది అనేది ఒకసారి చూడండి ఒకసారి. హెలిప్యాడ్ ఇక్కడే ఉంది. సో గద్దెలకు దగ్గరగా, అమ్మవార్ల గద్దెలకు దగ్గరగా ఉంది కాబట్టి ప్రస్తుతం ల్యాండ్ అవుతోంది. సో ఇవన్నీ కూడా క్యూ లైన్స్. ఎంత గట్టిగా ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేసిండ్రో ఒకసారి చూడండి. ఇంత గట్టి వ్యవస్థ ఉన్నది. ఒకసారి ఆడ చాలామంది ఇంకా కూడా పనులు చేస్తున్నారు.
ఇవన్నీ తాత్కాలికంగా అని చెప్తున్నారు కానీ దీని ఏర్పాట్లు కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి. ఎక్కడ కూడా జాతరలో ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఇది ప్రభుత్వం ఫస్ట్ ముందున్న సవాల్ అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రాంగణంలో వస్తారు చేస్తారు అని అంటే అప్పటికప్పుడు ఈ ఏర్పాట్లన్నీ చేయడం అసాధ్యం. అందుకనే కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకసారి చూడండి, ఇంకా కూడా ఈ తుది మెరుగులు అంటారు కదా, అవి మొత్తంగా కూడా ఇగో వాళ్ళందరూ కూడా ఇంకా పనులు చేస్తూ ఉన్నారు. వచ్చే భక్తుల కోసం ఈ కస్టమర్లకు ఏంటంటే ఈ చెత్త చెదారం కాల దాకకుండా కొంచెం ఏమున్నా ఇలా క్లియర్గా లైన్లో క్యూ లైన్లలో ఏదున్నా కూడా మంచి నీట్గా ఉండాలనే ఉద్దేశంతో చేయించాలి సార్ వాళ్ళు. అట్లా ఒక దగ్గర తడుకున్నది, ఇంకో దగ్గర తడక ఎందుకు లేదు ఇట్లా మరి పైన? అడ్జస్టబుల్ కావట్లేదు అంటే అది వేరే వాళ్ళు వరంగల్ వాళ్ళు కడతారు. అవి అడ్జస్టబుల్ కాదు, అక్కడ ప్లేస్ అనేది కవరింగ్ కాలే కదా, అట్లా అన్నట్టు. దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. అవునా? అంటే జర నీడ మరి జర ఎండ ఉన్నది అయితే అందుకే డౌట్ వచ్చింది. డౌట్ ఏం లేదు, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ నీడే కదా. అట్లా అన్ని అంటే అన్ని వేయలేరు కదా మీరు. అట్లా నీడ కోసం అంతే. సమ్మరం ఎండ అన్నప్పుడు నీడ తగ్గుతుంది అంతే. కాదు, ఎన్ని రోజుల నుంచి నడుస్తున్నది పని? చాలా రోజులు మేడం. ఇప్పుడు మన నవంబర్ డిసెంబర్ నుంచి నడుస్తుంది, జనవరి నెల అయిపోతుంది. 2 days అయితే అయిపోతాయి. అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది? చాలా మేడం, అంత లేదు చూడండి. చాలా ఎకరాలు అంటే మనకి డిస్టెన్స్ తెలియదు కానీ చాలా ఎకరాలు ఉంటుంది. ఇది ఇప్పుడు మైదానం లెక్క ఉండేనా? మైదానమే మరి. మైదానం లెక్క ఉండే దాన్ని బస్సు అన్ని డోజర్లు నెట్టేసి ఫస్ట్ స్టార్టింగ్ లో అన్ని ఎక్కడైతే ఇక్కడ ఏమి ఉండాలో అవన్నీ చేస్తారు అన్నట్టు. ఏమేమి కట్టిన అంటే మెయిన్ గా ఏం చేసిండ్రు ఈ కట్టెలు పాతుడు ఇదే కదా? ఇదే మరి క్యూ లైన్ అంటే ఇదే కాదు మేడం, భక్తులు అటు తోపులు ఆడుకుంటారు దానికోసం అట్లా. ఈడనేమో దర్శనాలు అయిన తర్వాత పోయేటందుకు ఏర్పాటు, మరి అక్కడేంది? ఎక్కడ ఇంకో వైపు ఉన్నది కదా అక్కడ ఆర్టీసీ సిబ్బంది కోసం అనుకుంటది పడుకోవడానికి ఆడ సిబ్బంది కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు బస్సులు ఏడ దిగుతాయి? ఈయనే కదా ఇక్కడ ఎంటీ స్థలం అంతా దిగుతాయి. ఇది పోలా టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇలా టికెట్ ఇస్తారు కదా, ఆ బూతులన్నీ అవే అన్నట్టుగా. ఆ బూతులన్నీ అవే, అందులో టికెట్ తీసుకోవాలా? ఏ ఊరు బోర్డు పెడతారు, వెళ్ళిపోతారు అంతే. గతంలో ఇట్లా ఉండదా? ఇట్లే ఉంటది, ఎప్పటికైనా ఇట్లే ఉంటది. ఎప్పటికి ఇట్లే ఉంటది. ఇప్పుడని కాదు, ఎప్పటికైనా అంతే. మనం పుట్టిన పంచి కూడా అట్లా చేస్తారు. ఇక్కడ లోకల్ తాడవాయి. అచ్చా, అవునా? మరి మీ గద్దెలంతా మారిపోయినాయి, మంచిగా అక్కడ ముందు అక్కడ ఎప్పుడు లేని ఇప్పుడు జరగడం అంటే మంచిగా కదా మేడం. అంతేనా? అవును కదా, ఎన్నో లేని మన జరిగిందంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు, చాలా మంచిదే. మరి సీతక్క వచ్చిన తర్వాత మంచిగా ఉన్నదా? బాగా చాలా బెటర్గా ఉంటేనే కదా ఇవన్నీ చేసేయాలి. మంచిగా ఉన్నది. ఓకే. 250 కోట్ల రూపాయలు కేటాయించారు. అవును మేడం, అంటే రోడ్లు గిడ్లు బాగా చేసి కాదు మేడం వాళ్ళు. అదే అంతే అన్నట్టు. మరి ఈడ చెత్త కవర్లు వేయద్దు ఇవన్నీ కట్టిండ్రు కదా, నిజంగా ఎవరైనా పాటిస్తారా? ఇప్పుడు ప్రతి దానికి వాళ్ళు అవి ఉంటారు కదా మేడం, స్వీపర్స్ ఉంటారు కదా తీసేయడానికి, అవి ఉంటేనే డస్ట్ లేకుండా ఉంటుంది. మరి అన్ని చేస్తూ ఉంటారు. 2 days అయితే అదే కదా జాతర కదా, అన్ని ఏర్పాట్లు ఉంటాయి. మున్సిపల్ వాళ్ళు ఉంటారు కదా, చేస్తారు అవన్నీ చేస్తారు. ఎన్ని లక్షల మంది వస్తారు అనుకుంటున్నారు? చాలా మంది వస్తారు మేడం. ఇప్పుడు 20 days నుంచి ఫుల్ రోజు చూస్తూనే ఉన్నారు కదా, ఇంకా అప్పుడు ఇంకా 2 days ఇంకా ఫుల్ మంది ఉంటారు ఇక. సరే, ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఒకసారి ఇది అంటే పూర్తిగా ఇట్లా జాతరకు సంబంధించి పగడ్బందీగా ఇగో ఇవన్నీ కూడా బూత్లు అనమాట. ఇందులో టికెట్ తీసుకొని ఇగో ఇట్లా బస్ ఎక్కేయచ్చు. సో ఈ ఏర్పాట్లన్నీ చూస్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి. కానీ జనాలు వచ్చిన తర్వాత నిజంగానే ఇంతే సమన్వయంగా అర్థమయ్యేటట్టుగా వీడు చెప్పేటోళ్ళు ఉండాలా, తర్వాత వాళ్ళు కరెక్ట్గా బస్సులో ఎక్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎక్కి వెళ్ళిపోగలగాలి. మరి చూడాలి, ఇన్ని లక్షల మంది ఒకసారి వస్తే ఎట్లా మేనేజ్ చేస్తారు, అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎంత సమన్వయం చేస్తాయి అనేది కూడా మనం చూడాల్సిందే. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. మేడారంలో అన్ని అరేంజ్మెంట్స్ కూడా అయిపోయినాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే. యాక్చువల్లీ సార్ ఈ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేసినట్టు అనిపిస్తుంది. ఒక 36 లేన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ ఈ మేడారం మహాజాతర అనేది 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి మహాజాతర. దీనికి లక్షల్లో చెప్పాలంటే 2 కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారనేటటువంటి అంచనా ఉంది. సో ఆర్టీసీ వారు మేము ఒక 20 లక్షల నుంచి 25 లక్షల మంది పిల్గ్రిమ్స్ని మేము ఇక్కడి నుంచి వాళ్ళ సొంత ఊర్లకు పంపించడానికి కోసం అని చెప్పి మేము ఇక్కడ ఈ యొక్క 50 ఎకరాల విస్తీర్ణంలో
మేము ఇక్కడ ఈ టెంపరీ బస్ స్టాండ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చినటువంటి భక్తులు వాళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ క్యూ లైన్లో వాళ్ళ బండి దొరుకుతుంది, బస్సు దొరుకుతుంది అనేటటువంటిది తెలవాలని, ఈజీగా ఉండాలి అనేటటువంటి దానితో మేము ఇక్కడ 50 క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. సో 50 క్యూ లైన్స్ అంటే రావడం కూడా వాళ్ళు ఒక 50 డెస్టినేషన్స్ నుంచి, ట్రాఫిక్ పాయింట్స్ నుంచి ఇక్కడికి వస్తారు. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి ప్రదేశాన్ని ఆ లైన్లోకి వెళ్ళడానికి కోసం అని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ చేశాము. ఒక 4000 బస్సులు ఇప్పుడు రేపు సండే నుంచి నెక్స్ట్ సండే వరకు కూడా 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా 4000 బస్సులు, ఒక 10,000 మంది సిబ్బంది ఇక్కడ నిరంతరం అంటే 24 అవర్స్ మేమందరం కూడా వాళ్ళకి సేవలు అందించడానికి ఇక్కడ ఈ ఏర్పాట్లు చేశామన్నమాట. 10,000 మంది సిబ్బంది ఉండబోతున్నారా సార్ ఇక్కడ మేడారం ప్రాంగణంలో? ఎస్, అంటే ఈ స్పెషల్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యేది 10,000 మంది. ఎందుకంటే 4,000 బస్సుల్లో 2 డ్రైవర్లు చొప్పున ఉంటారు, ఒక కండక్టర్ ఉంటాడు. కొన్నిటికేమో కండక్టర్ లేని సర్వీసులు వరంగల్ నుంచి వస్తాయి. ఇక్కడ మెకానికల్ స్టాఫ్ ఉంటారు, ఆయన తర్వాత వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిపితే 10,400 మంది అసలు ప్రత్యక్షంగా ఈ యొక్క మేడారం జాతర 1 వీక్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అవుతారు. మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా, లేడీస్ అందరికీ ఫ్రీయా కాదా అనేది ఒక పెద్ద చర్చ సార్, కన్ఫ్యూజన్ కూడా. లేదు, మహాలక్ష్మి స్కీమ్ అనేటటువంటిది, ఉచిత ప్రయాణం అనేటటువంటిది ఈ స్పెషల్ బస్సుల్లో కూడా వర్తిస్తుంది. ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే ఫేర్ కొట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఎంత ఉంది సార్ టికెట్ ప్రైస్, ఎంత ఉంది అంటే అది పెంచి ఇస్తున్నారా? ఇప్పుడు వచ్చేటప్పుడు భక్తులందరూ ఇక్కడికి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళా భక్తుల్ని తీసుకురావడం కోసం అని చెప్పి బస్సుల్ని ఇక్కడ ఆపకుండా మేము ఖాళీగా వెనక్కి పంపిస్తాము. సో అందుకోసమే ఒక 50% వాళ్ళకి, అంటే రెగ్యులర్ ఛార్జ్ మీద ఒక 50% అనేటటువంటిది ఈ 8 రోజులు మేము వసూలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. 8 రోజుల పాటు ఇది ఉండబోతోంది, అంతేనా సార్? ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా, సరే చాలా మంది లక్షల మంది వస్తారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తుంది సార్? ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మాతో పాటు పోలీసు వాళ్ళది పాత్ర చాలా పెద్ద పాత్ర. ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్ అనేటటువంటిది యూనిఫామ్డ్ పర్సనల్ చేయాలి కాబట్టి పోలీసు వాళ్ళతో ఒక సమన్వయం చేసుకుంటాము. రెండోది ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యంగా రూరల్ వాటర్ సప్లై కానీ, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ కానీ, లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వీళ్ళు కూడా వాళ్ళ వంతు ఫెసిలిటీస్ ఇవ్వడానికి కోసం అని చెప్పి మాతో సమన్వయంగా పనిచేస్తుంటారు. వాటర్ ఫెసిలిటీ కానీ, అంటే చలికాలమే కానీ సార్ కొంత వేడి కూడా ఉంటుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా ఇక్కడ అందుబాటులో ఉన్నాయా? ఇంకేమేం ఫెసిలిటీస్ అంటే న్యాచురల్గా టాయిలెట్స్ అవైలబిలిటీ ఇక్కడ ఉందా? అంటే ఇదంతా కూడా ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఇప్పుడు మీరు చూస్తున్నారు, అక్కడ టాయిలెట్స్ కట్టారు. అట్లాగే ఎక్కడ పడితే అక్కడ టెంపరీ టాయిలెట్స్ అనేటటువంటిది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మా సిబ్బంది కోసం అని చెప్పి మేము ఇక్కడ ఒక 1 lakh స్క్వేర్ ఫుట్ షెడ్స్ మేము ఏర్పాటు చేసుకున్నాము మా సిబ్బంది. ఎందుకంటే డ్రైవర్లు చాలా కష్టపడి వాళ్ళు రాత్రంతా డ్రైవ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి వాళ్ళు నిద్రించడానికి కోసం అని చెప్పి 1 లక్ష స్క్వేర్ ఫుట్ షెడ్స్ కూడా మేము వేసుకున్నాము. వాళ్ళకి భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ బస్సుల మీద పెట్టి వాళ్ళు క్షేమంగా భక్తుల్ని వాళ్ళ ఇంటికి చేర్చాలనేటటువంటి ఒక ధ్యేయంతో మా వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు 4000 బస్సులు ఇక్కడే తిరుగుతాయి సార్, మరి సిటీలో ఆర్ మిగతా ప్రాంతాలలో బస్సుల అవైలబిలిటీ ఏమైనా తగ్గించారా? అంటే మా దగ్గర 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల్లో దాదాపు 4,000 బస్సుల్లో మేము ఇక్కడ డైవర్ట్ చేయడం జరుగుతాయి. మిగతా 6,000 బస్సులు అక్కడ జిల్లాల్లో కానీ లేకపోతే హైదరాబాద్ సిటీలో వాటి సేవలు అందిస్తూ ఉంటాయి. కొద్దిలో ఇప్పుడు 5 నిమిషాలకు వచ్చేటటువంటి బస్సు ఇప్పుడు ప్రాబబ్లీ 10 మినిట్స్కో 15 మినిట్స్కో ఒక బస్సు వచ్చేటటువంటి అవకాశం అక్కడ ఇతర జిల్లాల్లో ఏర్పాటు ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ముఖ్యంగా ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మము, కొంత హైదరాబాద్, మిగతా జిల్లాల నుంచి ఇక్కడికి రారు. అక్కడ మిగతా జిల్లాల వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి బస్సులు, మిగతా బస్సులన్నీ కూడా అక్కడ లోకల్గా వాళ్ళకి ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉంటారు. ఈనాడు సమ్మక్క ఈ మేడారం గ్రామం తాడుబాయి మండలంలో వరంగల్ జిల్లా అమ్మవారు సమ్మక్క పేరు మీద తిండికే తిండి లేదు, కట్టనీకే వస్త్రాలు లేదు. మేడారం గ్రామం తాడుబాయి మండలంలో ఆనాడు కొయ్యరాములకు సంతానం లేదు. యాటమర్గం పోయిండు సిలికల గట్టు దిక్కు. యాటమర్గం పోతే సమ్మక్క విష్ణు ఈశ్వర పరమేశ్వరులు ఆ సమ్మక్కను తెచ్చి అక్కడ ఇడిచిపెట్టారు. ఇడిచిపెడితే కొయ్యరాములు బాణాలు పట్టుకొని పోయిరు 7 మంది కొయ్యోలు.
7 మంది కొయ్యోలు పోతే ఆ సమ్మక్క ఆ కుంకుమ పడిగై ఆ పెట్టె లోపల ఉన్నది. అక్కడ బాలకి ఆకలి వినబడుతున్నాయి. బాలక ఆకలి వినబెడితే ఇక్కడ నరవాళ్ళ సప్పుడిని వస్తుందా అని 7 మంది కొయ్యోలు పోతే అక్కడ పెట్టె లేపితే ఆ అడవి లోపల చిలకల గట్టుకు సమ్మక్క దొరికింది. ఆ సమ్మక్కను తెచ్చుకొని మేడారం లోపల పెంచిన కొద్దీ పిల్లలు కానీ కొయ్యరాములు పెంచుకున్నాడు. సమ్మక్కని పెంచుకుంటే నెలకు 3 వర్షాలు పడ్డాయి. తిండికి తిండి కలిగింది, కట్టునికి వస్త్రాలు కలిగినాయి ఈ మేడారం గ్రామంలో ఆనాడు కాలమందున. అప్పుడు ఆ సమ్మక్క పెరిగిన కొద్దీ ఆ కొయ్యరాముల దగ్గర కరీంనగర్ జిల్లా కూడా పగడికి మహారాజు గుర్రం మీద వచ్చాడు. నేను సమ్మక్కని చేసుకుంటా అని చెప్పాడు. సమ్మక్కని చేసుకుంటా అని చెప్తే మా నాయన ఉన్నాడు కొయ్యరాములు మేడారంలో, ఆయన తోటి నువ్వు మాట్లాడాలంటే అప్పుడు ఆ కరీంనగర్ జిల్లా ఆ కాకతీయ రాజులో ఉన్న పగడికి మహారాజు వచ్చాడు. వచ్చి సమ్మక్కని చేసుకుంటా అన్నాడు. సమ్మక్కని చేసుకుంటే నువ్వు మేడారం ఏలాలి, మేడారం ఏళ్తేనే నా బిడ్డను చేసుకొని కొయ్యరాములు చెప్పాడు. అప్పుడు ఆ కాలం ముందున ఆ సమ్మక్కని చేసుకొని ఇక్కడ మేడారం గ్రామంలో అక్కడ ఏలుకుంటా పోతే వాళ్ళ పాలివాళ్ళు కరీంనగర్ జిల్లా కాకతీయ రాజులు ఆ భూమి పన్ను కట్టాలని వచ్చారు. అప్పుడు సమ్మక్కకు కొడుకు జంపన్న, నాగులమ్మ, సారలమ్మ వీళ్ళు పుట్టారు. అక్కడ సాకేరి బండ, గురింజల గట్టు, దెయ్యాల మడుగు, ఇక్కడ అమ్మవారు బతుకమ్మ బండ అమ్మవారు సాధించింది. ఇక్కడ ఆనాడు కాలమందున సాధించింది. పాములు గడిస్తే మందులు పోసింది, పిల్లలు కాని వాళ్లకు మందులు పోసింది, సంతానం అయ్యిండ్రు. పాములు గడిచిన వాళ్ళకు మందులు పోస్తే బతికిండ్రు. నెలకు 3 వర్షాలు పడ్డాయి. అప్పుడు మేడారం గ్రామంలో పంట పండింది. వాళ్ళు కాకతీయ రాజులు వచ్చి పన్ను కట్టమంటే మొత్తం పన్ను లేదు, 1 రూపాయి లేదు మా దగ్గర అన్నది. 1 రూపాయి లేకపోతే ఈ భూమి పనులు కూడా మేము ఉద్దరంగం చేస్తామని అప్పుడు సమ్మక్క ఏడుస్తుంది. అప్పుడు ఏడ్చుకుంటా పిల్లలు పట్టుకొని జంపరను పట్టుకొని అప్పుడు సారలమ్మను పట్టుకొని నాగులమ్మను పట్టుకొని మేము వెళ్ళిపోతున్నాము కొడక పొలంపాయి యొక్క మేడారం మిడిచిపెట్టని పోతున్నారు. పోతే ఆనాడు కూడా పగడిగిత మహారాజులు కానీ కాకతీయ కరీంనగర్ జిల్లా పాలివాడు అప్పుడు అట్లాడిగా కొడుకు జంపనని పగడిగిత మహారాజుని నాగులమ్మని సారలమ్మని అక్కడ చంపినరు. ఆ జంపనని చంపితే జంపన్న వాగయింది. ఇప్పుడు ఆ రక్తంతో వాగైపోయింది మేడారంలో. నాగులమ్మని చంపితే నాగులమ్మ ఎక్కడ పోయినా నాయ అమ్మ ఎక్కడ పోతుంది, సారలమ్మ అమ్మ ఎక్కడ పోతుంది, సమ్మక్క నాయన పగడిగిత మహారాజని నాగులమ్మ ఏడ్చుకుంటూ వచ్చిన పడ్డది. అప్పుడు సారలమ్మ ఆమెను కొడితే ఆమె పోయి అక్కడ మన ఏమిటిదంటే ఆ జంపన్న వాగవతల అది కన్నెపల్లికి పోయి చేరింది. ఆ అమ్మ కన్నెపల్లి గుట్ట మీద చేరింది. ఆ కాలమందున అప్పుడు సమ్మక్క గొడగొడ ఏడ్చుకుంటా దుఃఖపోకుండా ఈ మేడారం గ్రామంలో కూడా అమ్మవారు ఈ రక్తం ఎంతో మందిని దండు నా కొడుకువా, నా బిడ్డవా, నా భర్తవా మేడారంలో ఇక నేనుండేం ఆమె కత్తి పట్టి కొంగు వేసింది. వేసి అందరినీ అత్తమార్చింది. 5 మంది దక్కిండ్రు. 5 మంది దక్కి అమ్మ మమ్మల్ని చంపకని కాళ్ళు మొక్కుతామని కాళ్ళు మొక్కిర్రు. కాళ్ళు మొక్కి ఎంటికలు వచ్చి పాలోడు ఆమెను పొడిచిండు. పొడవంగానే ఈ రక్త సుక్క మేడారాలను పడితే పంట వండదని అప్పుడు ఆ అమ్మ కొంగు కట్టుకొని చిలకలు కట్టుకొని ఆ నమిలినారు చెట్టు కింద కూకుమ పడిగై నిలిచింది. సమ్మక్క కూకుమ పడిగై అక్కడ నిలిచింది. అమ్మవారు సమ్మక్క తల్లి పేరు మీద ఆ శివుని బిడ్డ, ఆమె పార్వతమ్మ బిడ్డ. ఈ కొయ్యలకు తోలంపీరు వాళ్ళ దేవతలు బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు మేడారం గ్రామం మందున తోలంపి. ఇప్పుడు అమ్మవారి 20 ఏళ్ళ సంధి అమ్మ ఎక్కడున్నా దేవతలం కానీ ఎక్కడున్నా జనం కానీ రప్పించుకుంటున్నది, పూజలు చేయించుకుంటున్నది అమ్మవారు. దేవి సమ్మక్కకు జై. కుర్రుదేవ కొండదేవత. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు